మీరు పొద్దున్నే ఇంటర్వ్యూ పెట్టారు, లేకపోతే నేను మీకోసం మీకు నచ్చిన జున్ను చక్కగా మీకు నచ్చిన డిషెస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 2-3 వెరైటీలను తీసుకొద్దామని చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాను. మన పాత రోజులు అంతే కదా. ఇప్పుడు పాత రోజులు మన డాక్టర్కి డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా, కొంతమంది కోళ్ళు గుడ్లు అట్లా తెచ్చిచ్చేవాళ్ళు పల్లెటూళ్ళలో. సో అట్లానే ఇక్కడ కూడా నా తిండి మోతుతనం తెలిసి తర్వాత మొన్న ఒక రవ్వ లడ్డులు తెచ్చిచ్చి, సార్ మీరు ఇప్పుడు తినాలి నా ముందని. సో సార్ అసలు చెప్పండి, మీరు డాక్టర్ అవ్వకపోతే అసలు ఏమయ్యారు మీరు? బట్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఈ సినిమా ఫీల్డ్ టీవీస్ చూస్తే ఐ వాంట్ టు బి ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మూవీస్లో మీరు యాక్ట్ చేయండి అని ఎవరైనా అడిగితే? నేను రాజమౌళిని కూడా అడిగా ఛాన్స్ ఇవ్వమని. కాలకేయ గ్యాంగ్ మంది చూసారా, దాంట్లో ఒక రోల్ హీరో బాబు. గురువారెడ్డి గారిని ఏంటి ఈవిడెంత సరదాగా అడిగేస్తుంది అనుకుంటారేమో, బట్ మీ ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్పారు చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు. వై నాట్, ఈవెన్ నౌ ఐఎమ్ రొమాంటిక్. రొమాన్స్ అంటే ఓన్లీ ఉమెన్ తోటే అక్కర్లేదు. రొమాన్స్ కెన్ బి పోయిటరీ, రొమాన్స్ కెన్ బి విత్ నేచర్, రొమాన్స్ కెన్ బి విత్ యువర్ థాట్స్. ఎంతమంది అమ్మాయిలు వెంట పడ్డారు? లెక్క చెప్పలేను. మీరు పడ్డారా వాళ్ళు పడ్డారు? రెండు. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మాయిలు నా వెనకాల పట్టడం మానేశారు. ఎందుకంటే అప్పటికి మా ఆవిడ లైన్లోకి వచ్చేసింది. నాతో ఉండేవాళ్ళు, బట్ దే యూస్ టు ఫీల్ సేఫ్. వీడితో ప్రాబ్లం లేదు మనకి. అమ్మ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక మాటలో కుదరదు, అందుకని ఇంత పెద్ద పుస్తకం తీసుకొచ్చాను అమ్మ మీద. నేను తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని ఏమాత్రం వదులుకోవద్దని చెప్తాను. మా అమ్మ చివరికి అదే అనేది, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే బాగుండేది, నువ్వు ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు ఉన్నా సరే సంవత్సరానికి వచ్చినప్పుడల్లా నువ్వు నాతో పాటు ఒక వారం 10 రోజులు ఉండేవాడివి. బట్ అయినా సరే ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలితి తీరదు. చాలామంది డాక్టర్స్ పైన ఏదో అడిగామా, తెలుసుకున్నామా, మెడిసిన్ ఇచ్చామా అంటే ఒక పేషెంట్కి ఒక డాక్టర్కి ఉన్న రిలేషన్ ఏమాత్రం మెయింటైన్ చేయకుండా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. పేషెంట్ తోటి మాట్లాడాలి, పేషెంట్ని టచ్ చేయాలంటే ఫిజికల్ కాదు, సోల్ని టచ్ చేయాలి. నేను అలానే చేస్తాను. పేషెంట్ ద మూమెంట్ హీ ఎంటర్స్ యువర్ కన్సల్టింగ్ రూమ్ ఈజ్ నో మోర్ ఏ పేషెంట్, ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. అసలు పేషెంట్ అన్న మాట నచ్చదు నాకు. డాక్టర్ అవ్వాలి, మంచి పేరు రావాలి అంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేయాలి ఖచ్చితంగాను. కొంతమంది చంపేయాలి. ఏదైనా ఒక మిస్టేక్ జరుగుతుంది డెఫినెట్ గా. అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారా? ఏ డాక్టర్ నేను ఇంత మటుకు తప్పు చేయలేదు అన్నాడంటే హీస్ బ్లఫింగ్. నేను మా మేనత్త వనస్థలపురంలో ఉంటారు, ఆమె ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంది, మీరు ఆయన ఆపరేషన్ చేయాల్సిందే అని బలవంతం చేసింది. ఆమె కింద మన మామూలు పిల్లలు పాకినట్టు పాకుతుంది, ఇల్లంతా వంట పోయి కింద పెట్టుకుంది, ఫ్రిడ్జ్ కింద పెట్టుకుంది. ఆమె ఎందుకు బాబు నాకు ఆపరేషన్, నేను నా నేను బాగానే బతుకుతున్నాను అని అంది. అంటే లేదమ్మా నీకు చేసి నేను నడిపిస్తాను నిల్చోబెట్టని నేను ధైర్యంగా చెప్పాను. నాకు ధైర్యం ఉండింది కూడా. నేను చేసిన తప్పు ఏంటంటే అది పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఆ ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది. మా అమ్మ పాకుతా ఉన్నా సరే మా కళ్ళ ముందు ఉండేది. మా అమ్మని మాకు లేకుండా చేశారని ఇద్దరు ఏడ్చినప్పుడు ఈ రోజుకి నాకు గుర్తుంది. అది మటుకు నన్ను నిద్రపోనివ్వదు. ఎనభై తర్వాతనండి లేదా 70 తర్వాతనండి, ఇప్పుడు మరీ రీసెంట్గా ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన డాక్టర్స్లో డయాగ్నోసిస్ అనేది ఎందుకు అంత వీక్ అయిపోయిందంట? ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది ఇప్పుడు వచ్చే కొత్త డాక్టర్లు కూడా చాలా తెలివిగలవాళ్ళు. ఓల్డ్ డాక్టర్స్ ఆర్ స్లైట్లీ మోర్ కన్సర్వేటివ్. అంటే తొందరపడి ఆపరేషన్ చేయకుండా కొన్నాళ్ళు చూద్దామని అనుకునే టైప్ ఉంటారు. తర్వాత వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, పేషెంట్లు కాదు పేషెన్స్. ఇప్పుడున్న కుర్ర డాక్టర్లు కొంచెం పేషెన్స్ తక్కువ. మనీ, ఫేమ్, బిగ్ కార్, బిగ్ బంగ్లా, ఎవ్రీథింగ్. ఎంఆర్ఐ దగ్గర నుంచి మేజర్ ఏ టెస్టులు చేసినా ఏ డాక్టర్ పంపించారు అని అడుగుతారు ఖచ్చితంగా. నాకు తెలుసు మీరు అడుగుతున్నమాట. డాక్టర్స్కి రిఫరల్ మనీ వెళ్తుందండి అని. దురదృష్టకరమైన విషయం అది. అది చాలా డీప్ రూటెడ్ అయిపోయింది. అది వరప్రసాద్ రెడ్డి గారితో స్నేహమా లేకపోతే మీ బంధుత్వం ఏమన్నా ఉందా? మోర్ దాన్ బంధుత్వం. ఆయనతో ఏదంటాను, భావరికం కంటే భావరికం ఎక్కువ మాకు. శనివారం మీకోసం బతుకుతారు, ఆదివారం ఫ్యామిలీ కోసం. నా శనివారం మొన్నే చచ్చిపోయింది, చూడలేదండి. ఒక శనివారం నేను కరీంనగర్లో వెళ్తాను, కరీంనగర్లో హాస్పిటల్ ఉంది. ఒక శనివారం భువనేశ్వర్ వెళ్తాను. మిగతా 2 శనివారాలు బిక్కుమంటున్నాయి. అవి కూడా అవసాన దశలో ఉన్నాయి. అంటే ప్రజలకు సేవ చేసే కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ. వీళ్లలో కమర్షియల్ ఆస్పెక్ట్స్
ఎక్కువైపోతాయి, నిజంగా ప్రజలు ఇబ్బంది పడిపోతారు కదా సార్? డాక్టర్ కూడా తినాలి, డాక్టర్కి కూడా జీవితం ఉంటుంది, డాక్టర్కి కూడా కోరికలు ఉంటాయి. మీరు ఫ్రీగా చూడాలి, ప్రతి పేషెంట్ని ఇది చేయాలి అని అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ చూపించేది ఏంటంటే ప్రతి డాక్టరు ఒక వెధవే, ప్రతి డాక్టరు డ్రాక్యులానే, ప్రతి డాక్టరు ఒక కూనీకారుడు అని చెప్తున్నారు. ఇట్స్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, నాట్ రైట్ అమ్మా. అలాగే గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తే కనుక నీ రీప్లేస్మెంట్ ఆయన హస్తవాసి అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది నేను ఏమనుకుంటానంటే ఈ హస్తంలోకి వాసి రావాలంటే గుండెలోంచి రావాలి. చిరంజీవి గారు మీకు ఒక లైట్ ఇచ్చారట. సో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక షాండ్లియర్ ఉంది, ఇట్లా పక్కకి ఇట్లా ఇట్లా ఎగిరిపోతున్నట్టు ఉంటుంది. లిటరల్గా గాలివాన్లో ఒక షాండ్లియర్ ఇట్లా వంగిపోయేలా ఉంటుంది, అలా ఉంటుంది. నా భావుకత అంతా అక్కడ ఒలకబోస్తాను. చిరంజీవి గారు నవ్వి బాగా చెప్పారు డాక్టర్ గారు అన్నాడు. మీ మీద ఒక చిన్న రాయనండి, లేకపోతే ఒక చిన్న మచ్చనండి, లేదా ఒక విమర్శ అనుకోండి, ఏమంటున్నారంటే ఇంతకు ముందున్నట్టు గురువారెడ్డి గారు ఇప్పుడు లేరు, మాట్లాడితే సర్జరీ అనేస్తున్నారు. నువ్వు మంచోడివి కాదు, చెడ్డోడివి, విమర్శ అన్నిటికంటే భయంకరమైన విమర్శ. నా దగ్గరికి వచ్చే 100 మంది పేషెంట్లు 90 మంది వేరే చోట్లంతా చూపించుకొని చివరిలో గురువారెడ్డి దగ్గర సలహా తీసుకుందామని వస్తారు. 100 మంది నేను ఓపీ చూస్తే ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఆర్ రెడీ ఫర్ నీ రీప్లేస్మెంట్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే చాలా సంపాదించాను, ఇంకా రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో 2 ఉన్నాయి. చాలా సంపాదించాను, రెస్ట్ తీసుకుందాం, అది కరెక్ట్గా లేదు. పొద్దున 9ంటికి పేషెంట్ని చూసినప్పుడు ఏ నవ్వు మొహం అయితే ఉందో అదే నవ్వు మొహం సాయంత్రం 5 గంటలకి లేనప్పుడు నేను రిటైర్. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో మరి నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ గురువారెడ్డి గారు. గురువారెడ్డి గారి పేరు చెప్పగానే సన్షైన్ హాస్పిటల్ గుర్తు రావడం సహజం మనందరికీ కూడా. కానీ గురువారెడ్డి గారిలో ఉన్న మరొక కోణాన్ని ఈరోజు మీకు తెలియజెప్పబోతున్నాను. ఓకేనా, మరి వెళ్ళిపోదామా? సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు పొద్దున్నే ఇంటర్వ్యూ పెట్టారు, లేకపోతే నేను మీకోసం మీకు నచ్చిన జున్ను చక్కగా మీకు నచ్చిన డిషెస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 2-3 వెరైటీలనే తీసుకొద్దామని చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాను. ఇంత పొద్దునే అంటే నాకు ఎవరు ఓపెన్ చేయరు నా కోసం, అది బాధ. మా ఆవిడ అదే అంటది, నేను కుట్రబన్ని మరి ఆ వీడియో వదిలిపెట్టాను కాబట్టి పేషెంట్లు కూడా చూసేసి నాకు నిజంగా జున్ను తీసుకొస్తుంటారు, రవ్వ లడ్లు తీసుకొస్తుంటారు. సో దట్స్ ఎ బెస్ట్ వే అనమాట. ఇలా పట్టుకుని ఫోటో తీయించుకుని పేషెంట్స్తో పాటు. ఎగ్జాక్ట్లీ. సర్జరీ డ్రెస్లో ఉన్నారు ఆ రోజు? అవును, సర్జరీ డ్రెస్లో ఉన్నాను. బట్ పేషెంట్స్ షో సో మచ్ లవ్. మన పాత రోజులు అంతే కదా. ఇప్పుడు పాత రోజులు మన డాక్టర్కి డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా, కొంతమంది కోళ్ళు గుడ్లు అట్లా తెచ్చే పెరుగు అట్లా తెచ్చిచ్చేవాళ్ళు పల్లెటూళ్ళలో. ఇప్పటికీ డిస్ట్రిక్ట్స్లో డాక్టర్స్కి తెచ్చిస్తారు అది. సో అట్లానే ఇక్కడ కూడా నా తిండి మోతుతనం తెలిసి పేషెంట్లు రాగానే అన్నీ చూపించుకొని చిన్నగా ఒక సంచి తీసి ఇక్కడ పెట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవాళ్ళు పూతరేకులు తెచ్చిస్తారు. తర్వాత మొన్న ఒక రవ్వ లడ్లు తెచ్చిచ్చి, సార్ మీరు ఇప్పుడు తినాలి నా ముందండి. ఫేవరెట్ ప్రాన్స్. ప్రాన్స్. సో ఐ లవ్ ఇట్. కానీ నాకు అర్థం కాలేదు సార్ ఏంటంటే ఒక విషయం, డాక్టర్స్ జనరల్గా అందులో సర్జన్స్ వాళ్ళ సర్జరీస్లో పేషెంట్స్ తోటి బిజినెస్ ఇష్యూస్లో అందులో ఒక ఓన్ హాస్పిటల్ అది మెయింటైన్ చేయాలంటే ఆ ఇష్యూస్లో కొట్టుకుని పోతూ ఉంటారు యాక్చువల్లీ. సో ఎక్కడ తీరిక అనేది ఉండదు అనేది వాస్తవం. కానీ మీరు దాంతోపాటు మీ మనసుకు నచ్చిన పనులు చాలా చేస్తున్నారు. ఒకళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ, ఇలాంటి వీడియోస్ పెట్టడం కానీ, ప్రకృతి గురించి వర్ణిస్తూ వర్షాకాలాన్ని ఎంతో మంచి వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీ అందరికీ చూపిస్తాను ఖచ్చితంగాను. అంటే సార్ ఫుడ్ విషయంలో ఏం మాట్లాడారు, వర్షాకాలం గురించి ఏం మాట్లాడారు, చాలా ఉన్నాయి విషయాలు. నేను మీతో తప్పకుండా పంచుకుంటాను, వీడియోలు కూడా షేర్ చేస్తాను. సో సార్ అసలు చెప్పండి, మీరు డాక్టర్ అవ్వకపోతే అసలు ఏమయ్యేవారు మీరు? మంచి క్వశ్చన్. డాక్టర్ కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అప్పుడు ఆ రోజుల్లో ఇంత ఇది లేదు, ఇంత ఎక్స్పోజర్ లేదు. బట్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఈ సినిమా ఫీల్డ్ టీవీస్ చూస్తే ఐ వాంట్ టు బీ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఐదర్ యాజ్ అన్ యాంకర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ సంథింగ్ టు ప్రొడ్యూస్ క్రియేటివ్ అవుట్పుట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు డాక్టర్ కావాలని ఉంది నాకు చిన్నప్పటి నుంచి. మా అమ్మ కోరిక ఏంటంటే నేను డాక్టర్ కావాలని. నాకు కూడా తెల్ల కోటు చూస్తే అసలు ఇక పులకించిపోయేవాడిని. ఆ డాక్టర్ చక్రవర్తిలో నాగేశ్వరరావుని వాళ్ళని చూసినప్పుడు వాయ్ బాబోయ్ వీళ్ళందరూ దేవుళ్ళు అనుకునేవాడిని. సో అప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో 2 బస్సులు ఉండే హాస్టల్ నుంచి వచ్చేది. ఒక బస్సు పేరు అప్సరా, ఒక బస్సు పేరు అశ్విని. సో నిజంగా ఏదో దేవలోకం నుంచి వచ్చిన బస్సులాగా వచ్చాను నాకు మొదట్లో. తర్వాత ఎక్కిన తర్వాత తెలిసింది అవి కథలు అని. సో డాక్టరే కావాలనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ 2018లో అడిగితే నన్ను ఐ వాంట్ టు బీ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ.
ఇన్ సమ్ కెపాసిటీ. అంటే మూవీస్లో మీరు యాక్ట్ చేయండి అని ఎవరైనా అడిగితే చేస్తారా? బ్రహ్మాండంగా అడిగారు. సో టైం లేదు, టైం ఉంటే చేస్తాను డెఫినెట్గా. ఐ లవ్ టు. మీ దగ్గర టైం లేదనండి, ఇది లేదు, చేసుకోవాలి, చూసుకుని మరీ చేస్తారు. ఇప్పుడు మా తోడలుడు గంగరాజు చేసిన అమృతం టెలి సీరియల్ తెలుసు కదా మీకు, ఫేమస్. దాంట్లో 2 ఎపిసోడ్స్లో చేశాను. తర్వాత మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి దాంట్లో సుప్రియ నాగేశ్వరరావు గారి గ్రాండ్ డాటర్, షీఈ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఆమె అడిగింది నన్ను ఒక సీన్ చేయమని. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఒప్పుకొని కూడా నాకు హాస్పిటల్లో కమిట్మెంట్ అయిపోయి వెళ్ళలేకపోయా. లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ ఎ డాక్టర్ ఇన్ దట్ మూవీ. మంచి మూవీలో ఐ లాస్ట్ దట్ ఛాన్స్. అందులో నాగేశ్వరరావు గారితో లాస్ట్ మూవీలో బాగుండి ఉండేది, బట్ ఐ లాస్ట్ దట్ ఛాన్స్. లేదండి, మీకు ఇంకా బోల్డ్ అని ఛాన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. నేను రాజమౌళిని కూడా అడిగే ఛాన్స్ మని. ఏది ఆ కాలకేయ గ్యాన్ మంది చూసారా, దాంట్లో ఒక రోల్ ఈరా బాబు మొహానికి బ్లాక్ పూసుకొని నేను కూడా ఉన్నాను సినిమాలో చెబుతారని చెప్పి నేను నవ్వాడు రాజమౌళి. మీరు కాలేజ్ రోజుల్లో అంటే ప్రేక్షకులు తిట్టుకున్నా గురువారెడ్డి గారిని ఏంటి ఈవిడెంత సరదాగా అడిగేసింది అనుకుంటారేమో, బట్ మీ ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్పారు చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు. వై నాట్, ఈవెన్ నౌ ఐఎమ్ రొమాంటిక్. లైఫ్ ఈజ్ రొమాన్స్. ఇఫ్ somebody doesn't see the life as romance, his life is wasted. రొమాన్స్ అంటే ఓన్లీ ఉమెన్ తోటే అక్కర్లేదు. రొమాన్స్ కెన్ బి పోయిటరీ, రొమాన్స్ కెన్ బి విత్ నేచర్, రొమాన్స్ కెన్ బి విత్ యువర్ థాట్స్, రొమాన్స్ కెన్ బి విత్ యువర్ యాక్షన్స్, రొమాన్స్ కెన్ బి ద వే యూ డ్రెస్, ఎవ్రీథింగ్. రొమాన్స్ అంటే ఇట్స్ ఎ ప్లెజర్, ఎ జాయ్, అన్బౌండెడ్ అండ్ అన్బ్రిడిల్డ్. There are no chains for that. అది రొమాన్స్. వెరీ రొమాంటిక్ కాలేజీలో. వై నాట్? ఎంతమంది అమ్మాయిలు వెంటపడ్డారు? లెక్క చెప్పలేను. మీరు పడ్డారా వాళ్ళు పడ్డారు? రెండు. నేను చాలామంది అమ్మాయిలు వెనకాల పడ్డాను. కాకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మాయిలు నా వెనకాల పట్టడం మానేశారు. ఎందుకంటే అప్పటికి మా ఆవిడ లైన్లోకి వచ్చేసింది. కాబట్టి వీడు ఆల్రెడీ బుక్డ్ అని చెప్పి నా వెనకాల పట్టడం మానేశారు. నాతో ఉండేవాళ్ళు, బట్ దే యూస్ టు ఫీల్ సేఫ్. వీడితో ప్రాబ్లం లేదు మనకి. అంటే ఒక్కసారి ఈరోజు ఈ మహావృక్షానికి ఉన్న వేళ్ళు గురించి కూడా తెలుసుకుందాం. మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి. మా నాన్నగారు సత్యనారాయణ రెడ్డి గారు, మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మా ఫాదరు ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. వచ్చి ఆయన చదువుకొని అగ్రికల్చర్ పిహెచ్డి చేసి ప్రొఫెసరు, తర్వాత అగ్రికల్చరల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దాకా ఎదిగారు. మా అమ్మ గృహిణి. మేము 3 బ్రదర్స్వి. నేను పెద్దవాడిని. నా తర్వాత 2 తమ్ముళ్ళు, హరి అండ్ నరసింహారెడ్డి అని. హరి ఏమో అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశాడు. మా చిన్న తమ్ముడు ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ చేశాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. సో వాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు, ఐఐఎం ఐఐటి చేశారు. తెలివి తక్కువ నేనే కాబట్టి మెడిసిన్ చేశాను నేను. సో అది సంగతి. ఎందుకని అలా ఫిక్స్ అయ్యారు? సరదాగా అంటా నేను. బట్ డిఫరెంట్గా ఐఐఎం ఐఐటికి యూ నీడ్ మోర్ బ్రెయిన్ అండ్ మోర్ ఫోకస్ టు గెట్ ఇన్ టు దట్ రాదర్ దెన్ మెడిసిన్. దట్ ఈజ్ మై ఫీలింగ్. తర్వాత అమ్మ నాన్న ఒక మంచి విలువలున్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. మమ్మల్ని కూడా అదే విలువలతోటి, అదే పంధాతోటి మమ్మల్ని ఒక దిశ చూపించారు మాకు. సో ఈరోజు నాకు ఏదన్నా ఒక మానవత్వ విలువలు ఉన్నాయంటే ఇది మా నాన్న అమ్మ దగ్గర నుంచి సంక్రమించినవి. ఇప్పుడండి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? అమ్మగారు చనిపోయారు పోయిన సంవత్సరం April 1st చనిపోయారు. కరెక్ట్గా సంవత్సరం అయిపోతుంది. ఇదే ఇంట్లో చనిపోయారు. మా ఫాదర్ నాతోనే ఉంటారు. మా ఫాదర్ కూడా 80 years ప్లస్. సో అమ్మ చివరి 2 ఏళ్ళు వీల్ చైర్లో ఉండి స్ట్రోక్ వచ్చి పక్షవాతం. సో చివరి 2 ఏళ్ళు కొంచెం అంటే ఒక రకమైన ఏమని చెప్పాలి, ఇమోషనల్గా డ్రైనింగ్ పొజిషన్లో ఉంది ఆమె. పాప ఉండేది ఆమెకు తెలిసేది కాదు చుట్టుపక్కల. మేము ఆమెతో మాట్లాడినా ఆమెకు అర్థమయ్యేది కాదు. సో ఇట్ వాజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్. సో నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా, ఎక్కడన్నా కాలేజీలకి నన్ను చీఫ్ గెస్ట్లుగా పిలిచినప్పుడు పిల్లలకి ఏమైనా చెప్పన్నా కూడా చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని ఏమాత్రం వదులుకోవద్దని చెప్తాను. ఎస్పెషల్లీ మనం 30-40 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే తల్లిదండ్రులు అప్పటికి 60-70కి వెళ్ళిపోయి ఉంటారు, అంటే వాళ్ళ చర్మాంకంలో ఉంటారు. అప్పుడు వాళ్ళు మనం ఏం చేయగల, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళు చేయబట్టుకొని అలా కూర్చున్నా చాలు. వాళ్ళు చెప్పే మాటలు మనకి చాతస్థంలాగా ఏంటంటే అనిపిస్తాయి మనకి, ఎందుకంటే జనరేషన్ గ్యాప్.
బట్ అయినా సరే ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలితి తీరదు. సో కాబట్టి తల్లిదండ్రులతోటి గడపటం అన్నది ఒక ప్రాముఖ్యంగా పెట్టుకొని చేయమని చెప్పి నేను ఈ రోజుల్లో యువతనందరినీ కోరుతాను. ఎందుకంటే నేను గిల్టీ. మా అమ్మ నన్ను గుంటూరు రా, మా అమ్మ వాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు, నన్ను గుంటూరు రా నాన్న కాసేపు ఒక వీకెండ్ నాతో గడుపు నాన్న అంటే నేను వస్తానని వెళ్ళినవాడిని కాదు. ఎందుకంటే ఈ పరుగు, ఇక్కడ పరుగు, ఈ హాస్పిటల్, అక్కడ పేషెంట్లు, బోళ్ళంత ఒత్తిడి ఉండేది. కానీ అమ్మతో గడపడానికి ఈ ఒత్తిడి మొత్తాన్ని పక్కకు తీసి అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నేను అనుకున్నంతగా అవలా. మా అమ్మ చివరికి అదే అనేది, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే బాగుండేది, నువ్వు ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు ఉన్నా సరే సంవత్సరానికి వచ్చినప్పుడల్లా నువ్వు నాతో పాటు ఒక వారం 10 రోజులు ఉండేవాడివి. ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న పేపర్లోనూ టీవీలో చూడటం తప్ప నాతో గడపట్లేదు అన్నది ఒకసారి. అది చాలా బాధాకరమైన విషయం నాకు. సో అమ్మ కానీ అంటే అమ్మ చివరిలో 2 ఏళ్ళు నాతోటి ఉంది, కానీ నేను ఆమెతో ఇంటరాక్ట్ అయ్యే స్టేజ్లో లేదు. సో దట్ ఈస్ రియల్లీ అన్ఫార్చునేట్. కాబట్టి నేను పిల్లలందరికీ ఎవరికి చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులతోటి గడిపే సమయాన్ని పోగొట్టుకోవద్దు. తర్వాత ఆ సమయం అన్నది మనంతటా మనం క్రియేట్ చేసుకోవాలి, అది రాదు. సో కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే పేరెంట్స్ తోటి స్పెండ్ చేయమని చెప్తాను నేను. సో దట్స్ ఐఎమ్ రియల్లీ గిల్టీ. నువ్వు చేసిన తప్పుల్లో ఒక తప్పు అడిగితే బట్టి ఈ తప్పు మా అమ్మతోటి నేను అనుకున్నంతగా గడపలేదు. నేను నా దగ్గరికి వచ్చేసరికి ఆమె నా దూరం వెళ్ళిపోయింది. సో అది నేను భయంకరమైన తప్పు చేశాను. అమ్మ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక మాటలో కుదరదు, అందుకని ఇంత పెద్ద పుస్తకం తీసుకొచ్చాను అమ్మ మీద. మా అమ్మ, నేను డాక్టర్ అయ్యానంటే మా అమ్మే. ఎందుకంటే నేను 3 సార్లు ఎంట్రన్స్ రాసి 1 మార్కు 2 మార్కుల్లో సీట్ రాక, కాకినాడలో డొనేషన్ 75,000 రూపాయలు కట్టలేక, అలా నిస్పృహలో అగ్రికల్చర్ బీఎస్సీలో ఉన్నప్పుడు మా అమ్మ, లేదు నాన్న నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు చదవాలి, చేస్తావు నువ్వు అని చెప్పి పుష్ అయిపోతే ఆ 4వ ఎంట్రన్స్ రాసేవాడిని కాదు నేను. ఆ 4వ సీట్ వచ్చింది నాకు. సో మా అమ్మ నిజంగా నా ఉన్నతి మొత్తం మా అమ్మ చూసింది. ఈ హాస్పిటల్ పెట్టడం కూడా చూసింది, సన్షైన్ హాస్పిటల్ ఓపెన్ చేసింది తనే. కాకపోతే మొన్న 3 నెలల కింద గచ్చిబౌలిలో ఓపెన్ చేసిన హాస్పిటల్కి ఆమె లేదు. సో చాలా వెల్తీగా అనిపించింది అప్పుడు నాకు. సో తర్వాత నాలో ఉన్న మానవత విలువలు కూడా ఆమె దగ్గర నుంచి వచ్చినాయి. ఆమె ఏ రోజు మా ఇంట్లో 10 మంది పిల్లల పైన ఉండేవాళ్ళు. మేము 3 బ్రదర్స్ అయినా మా బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. వాళ్ళందరినీ ఎప్పుడు నా పిల్లలు బయట పిల్లలని ఎప్పుడు చూసేది కదా, అందరూ ఒకటే ఆమెకి. ఆ రకంగా పరాయి వాళ్ళని కూడా మన వాళ్ళని అనుకునే ఒక భావుకత, ఒక తాధ్యాత్మమైన ఒక ఫీలింగ్ ఆమె దగ్గర నుంచి వచ్చింది నాకు కూడా. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. నాకు ప్రతి వాళ్ళు నా వాళ్ళు అనిపిస్తుంది. నా ప్రాక్టీసు నేను ఈ మాత్రం సక్సెస్ అవ్వడానికి, పేషెంట్లు నన్ను లవ్ చేయడానికి నా ఫండమెంటల్ నాలో ఉన్న క్వాలిటీ మా అమ్మ ఇచ్చింది నాకు. అంటే వచ్చిన ప్రతి పేషెంటు నా మనిషిలాగా అనుకుంటాను నేను. అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు. అది వారసత్వం, అది డిఎన్ఏ. దాన్ని నేనేమి ప్రయత్నించలేదు, ఇలా చేస్తే పేషెంట్స్ వస్తారు అని చెప్పి యాక్షన్ చేయలేదు. అది మా అమ్మని ఎప్పుడు ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను ఆ విషయానికి మటుకు. ఇప్పుడు మా ఫాదరు మదరు బోల్డ్ అని నేర్పుతారు, బట్ ఈ పర్టికులర్ క్వాలిటీ అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు. అంటే ఇప్పుడు మీరు అన్నారు పేషెంట్స్ని ఎలా చూస్తారు అనేది మీరు చెప్పారు. చాలామంది డాక్టర్స్ చాలా అంటే పైన ఏదో అడిగామా, తెలుసుకున్నామా, మెడిసిన్ ఇచ్చామా, తగ్గిందా లేదా ఎవరికే తప్ప, అంటే ఒక పేషెంట్కి ఒక డాక్టర్కి ఉన్న రిలేషన్ ఏమాత్రం మెయింటైన్ చేయకుండా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఒక డాక్టర్కి యాక్చువల్లీ ఒక పేషెంట్కి ఉండాల్సినటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి, అలాగే ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? బాగా అడిగారు. అన్ఫార్చునేట్గా నా డాక్టర్స్, నా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు. నేను ఒక్కడనే మదర్ తెరేసా అని అంటలేదు, నేను చాలామంది ఉన్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క పంధ పేషెంట్ తోటి ఇంటరాక్ట్ అయ్యే పద్ధతిలో. కానీ మీరు అన్నట్టు కొంతమంది డాక్టర్స్ డెఫినెట్గా ఒక కనపడని తెర ఒకటి వేసుకుంటారు పేషెంట్కి మనకి మధ్య. పేషెంట్తో ఒక మాట ఎక్కువ మాట్లాడితే తప్పు, ఒక నవ్వుతో హ్యూమర్తో మాట్లాడితే ఏదో మన ఇది పడిపోద్ది, మన స్టేటస్ పడిపోద్ది అని ఈ రకమైన ఒక స్టిఫ్ అప్పర్ లిప్ అంటారు దాన్ని. ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ తోటి కొంతమంది డాక్టర్స్ ఒక తెర వేసుకుంటారు. అది చాలా దురదృష్టకరం. పేషెంట్ తోటి మాట్లాడాలి, పేషెంట్ని టచ్ చేయాలంటే ఫిజికల్ కాదు, సోల్ని టచ్ చేయాలి. సోల్ని టచ్ చేయాలంటే దేర్ ఆర్ ఓన్లీ 1 or 2 ways.
యూ షుడ్ ఓన్ ద పేషెంట్. నెంబర్ 2, యూ షుడ్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేర్ యూ గో అండ్ టచ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. అప్పుడు పేషెంట్ కనెక్ట్ అవుతాడు మనకి. సో పేషెంట్ తోటి డాక్టర్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు అంటాను, నేను అలానే చేస్తాను. పేషెంట్ ద మూమెంట్ హీ ఎంటర్స్ యువర్ కన్సల్టింగ్ రూమ్ ఈజ్ నో మోర్ ఏ పేషెంట్, ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. మీ బ్రదరో, సిస్టరో, ఫాదరో, మదరో. అది గుర్తుపెట్టుకుంటే ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ఇక అసలు కన్ఫ్యూజన్ ఉండదు. కరెక్ట్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఫాదర్కి ఏం చేస్తాను, మదర్కి ఏం చేస్తాను. అట్లనే నా దగ్గరికి చాలామంది పేషెంట్లు సీరియస్ అయినప్పుడు, క్రిటికల్ కేర్లో ఉన్నప్పుడు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు తర్వాత 80 years 90 years మదర్స్కి ఫ్రాక్చర్స్ అవుతాయి, వస్తారు. వచ్చి ఆపరేషన్లో రిస్క్ ఉంటుందని నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేయించాలా వద్దా అని డిలమాలో ఉంటారు. అప్పుడు నేను ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను. ఆ సెంటెన్స్ తోటి 99% ఆఫ్ పీపుల్ కన్విన్స్ అయిపోతారు. అమ్మ మా అమ్మ అయితే నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్తాను. చెప్పగానే వాళ్ళు ఇంకోసారి ఇంకా అలా చెప్పారు, మీరు చేసేయండి అంటారు. సో అంటే ఆ రకంగా మనం పేషెంట్ని మన వాళ్ళు అనుకుంటే అది ఫస్ట్ క్వాలిటీ, డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ. సెకండ్ థింగ్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హ్యూమర్ ఈజ్ ద బెస్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ ద 2 హ్యూమన్ బీయింగ్స్, అదే డాక్టర్ పేషెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. తర్వాత థర్డ్ థింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. అంటే తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెప్పగల ఒక ధైర్యం, ఒక కన్విక్షన్ ఉండాలి. ఈ 3 మటుకు డాక్టర్ తప్పకుండా క్వాలిటీస్. మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు అన్నిటికీ డాక్టర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్తో పేర్లు పెట్టాం. ప్రేమ, ధర్మ, తర్వాత లాలన, అంకిత, తర్వాత నిర్వాణ, తర్వాత విజ్ఞాన, అట్లా ఒక డిఫరెంట్ క్వాలిటీస్ ఒక డాక్టర్కి ఏమేమి ఉండాలన్నది. సో ఇవన్నీ కూడా డాక్టర్కు శాంతం ఉండాలి, అంకిత భావం ఉండాలి, లాలన అంటే పేషెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో దయ, ప్రేమ, స్నేహ, ఇవన్నీ కూడా క్వాలిటీస్. అవన్నీ కూడా పెట్టి మన ఆపరేషన్ థియేటర్లో పేర్లు పెట్టాం. నా ఆపరేషన్ థియేటర్లకి ఒక 6 థియేటర్లకేమో నన్ను జీవితంలో పైకి తీసుకొచ్చి నా ప్రోగ్రెస్కి చేయూతనిచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నాను. అదొకటి నాకు చాలా ఇంపార్టెంట్ విషయం లైఫ్లో, గ్రాటిట్యూడ్ అన్నది. ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనం మర్చిపోవాలి. ఈ 2 నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఒక 6 పేర్లతోటి నేను నా 10th క్లాస్లో పాఠాలు చెప్పి వ్యక్తిత్వాన్ని నేర్పించిన ప్రసాద్ మాస్టర్ అని అన్నాడు 10th క్లాస్లో. ఆయన పేరు మీద ఒక ఆపరేషన్ థియేటర్ పెట్టాం. తర్వాత నాకు సంచేటి హాస్పిటల్లో పూనాలో ఆర్థోపెడిక్స్ నేర్పించిన డాక్టర్ గారి పేరు సంచేటి పేరు మీద పెట్టాను. తర్వాత డాక్టర్ కుట్టి అని నాకు ఇంగ్లాండ్లో నన్ను తీసుకెళ్ళిన డాక్టర్ గారి పేరు పెట్టాను. తర్వాత డాక్టర్ బోస్ అని మా అమ్మాయికి ఆపరేషన్ చేసిన డాక్టర్, చెన్నైలో ఉంటాడు ఆయన పేరు మీద. తర్వాత మా తోడేలుడు డాక్టర్ భాస్కర్, కిమ్స్ హాస్పిటల్ భాస్కర్, ఆయన నాకు కిమ్స్ హాస్పిటల్లో ఒక నీడ ఇచ్చి నా ప్రోగ్రెస్కి సిగ్నిఫికెంట్గా నాకు హెల్ప్ చేసిన వ్యక్తి, ఆయన పేరు మీద ఒక ఆపరేషన్ థియేటర్. తర్వాత శాస్త్రులు గారని నాకు ఇంగ్లాండ్లో ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి ఇంట్లో మనిషిలాగా చూసుకున్నాను పేరు. ఇట్లా వీళ్ళ 6 పేర్లతోటి 6 థియేటర్లు పెట్టుకున్నాను నేను. సో రోజు ఆ థియేటర్ల గురించి కొన్ని 100 సార్లు తలుచుకుంటాం, అంతే కదా. థియేటర్ అంటే రోజుకి ఆపరేషన్లు జరుగుతాయి. ఇటు సంచేటిలో కరెంట్ లేదు, భాస్కర్ థియేటర్లో ఇది లేదు, అయితే శాస్త్రుల థియేటర్లో బెడ్ వేయండి, ఇట్లా చెప్తుంటాం. సో రోజుకి 100 సార్లు మాట్లాడుతాం, తలుచుకుంటూనే ఉంటాం. నేను అదే అంటాను, అంతకంటే నాకు ఇంకా అదృష్టం లేదు వాళ్ళని తలుచుకోవటం అన్నది. సో మా థియేటర్లన్నీ కూడా రొటీన్గా థియేటర్ 1, 2 పేర్లు ఉండవు. నాకు అదొక చాలా ఇష్టం, భావుకత. సో 6 థియేటర్లకి పేర్లు పెట్టుకున్నాను. మిగతా థియేటర్లన్నిటికీ ఒక డాక్టర్కి కావలసిన గుణాల పేర్లు పెట్టుకున్నాను. ఓకే, అది కూడా చెప్పండి వింటాను. అది చెప్పాను కదా, ప్రేమ ఒక థియేటరు, అది స్టార్టింగ్లో చెప్పాను. ధర్మ, తర్వాత ఇప్పుడు కొత్త హాస్పిటల్లో నిర్వాణ, తర్వాత నిశ్చల, తర్వాత విజ్ఞాన, వినయ, తర్వాత ప్రేమ. సో ఒక డాక్టర్ ఉండాల్సిన లక్షణాలన్నీ అన్నీ పెట్టేశాను. ఆన్సర్ వచ్చేసింది. నైస్. అయితే అంటే ఇంకొకటి కూడా విన్నాను సార్, పేషెంట్స్ ఎవరైతే మీ హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్ళు అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకి రిక్రియేషన్ కూడా మీరు ఏర్పాటు చేశారని, ఒక హాల్ సపరేట్గా ఎంటర్టైన్మెంట్ కోసం, అది సాహిత్యం అనండి, సంగీతం అనండి, దానికోసం మీరు సపరేట్గా ఒకటి పెట్టారని చెప్పారు. కరెక్ట్, అవును. అంటే సన్షైన్ హాస్పిటల్ ప్యారడైజ్ అప్పుడు ఆడిటోరియం ఒకటి పెట్టాను నేను, ఒక 150 సీటర్ ఆడిటోరియం, మంచి వెరీ గుడ్ ఆడిటోరియం. చాలా ప్రోగ్రామ్స్ ఈ 10 ఏళ్లలో బయట చాలా మంది పుస్తకావిష్కరణలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటాను నేను, ఏ సంగీత సాహిత్యకైనా ఫ్రీగా.
ఆ ఆడిటోరియం పునీతం అయిపోయింది. దానికి వరప్రసాద్ రెడ్డి గారి అమ్మ పేరు పెట్టాం. ఓకే. శాంత ఆడిటోరియం అని పెట్టాం. దాంట్లో ఎంతెంత పెద్ద పెద్ద మంది, బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన తనికెళ్ళ భరణి, శ్రీనారాయణ రెడ్డి గారు, అట్లా వరప్రసాద్ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ ఆడిటోరియంని పునీతం చేశారు. సో ఆడిటోరియంలో మేము ఇవి తర్వాత ప్రోగ్రామ్స్, తర్వాత పేషెంట్లని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళని పిలిచి అప్పుడప్పుడు ఈ మ్యూజిక్ సభలకి, సంగీత సాహిత్య సభలకు కూడా పిలిచి వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఇది పెట్టడానికి గల కారణం ఏమిటి? కారణం ఏం లేదు, నాకు పేషెంట్స్ని నేను ఎప్పుడు అసలు నాకు హాస్పిటల్ అన్న లుక్ రాకూడదని నాకు ఎప్పుడు మొదల నుంచి కోరిక. అందుకని అసలు యాక్చువల్గా ఇంకొక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సన్షైన్ హాస్పిటల్లో హాస్పిటల్ పేరు తీసేయాలని. సన్షైన్ అంతే, అంతే. నేను తర్వాత పేషెంట్లను కూడా పేషెంట్లు అనకూడదంట నేను, దే ఆర్ గెస్ట్స్ హూ ఆర్ నాట్ వెల్. ఆ దృక్పథంను ఆ దీంతో మైండ్ సెట్తో వెళ్తేనే మనం బాగా చేయగలం పేషెంట్లకి. అసలు పేషెంట్ అన్న మాట నచ్చదు నాకు, నాకు అస్సలు నచ్చదు. ఈజ్ ఎ గెస్ట్ హూ ఈజ్ నాట్ వెల్, అలా చేస్తేనే ఉంటుంది. అందుకని మా హాస్పిటల్ అంతా పేషెంట్ సెంట్రిక్గా, మా వాళ్ళందరూ రాగానే పేషెంట్కి వాళ్ళ సామాను పట్టుకోవాలి, మా వాళ్ళు నిల్చోడానికి లేదు, క్యూలో కూర్చోవాలి, రాగానే కాఫీలు టీలు ఇస్తాం. బహుశా మొత్తం కార్పొరేట్ హాస్పిటల్లో మాదొక్కటే త్రూ అవుట్ ద డే ఓపీలో కాఫీలు టీలు, ఎండాకాలంలో మజ్జిగ, తర్వాత డయాబెటిక్ పేషెంట్లకి శాండ్విచెస్, ఇవన్నీ కూడా ఫ్రీగా రౌండ్ ద క్లాక్ ఇస్తూ ఉంటాం. అది ఖర్చు అవుతుంది, బట్ ఆ ఖర్చు అన్నది ఈ పేషెంట్లకి పెట్టే దాంట్లో ఒక చిన్నదే. తర్వాత పేషెంట్కి ఆ చిన్నది ఇవ్వటం వల్ల పేషెంట్ ఏదో మాయ చేయటం కాదు, పేషెంట్కి నేను బాబు నీ గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పడం ఒక రకమైన చిన్న కర్టసీ. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. పేషెంట్ అసలు హాస్పిటల్ లాగా ఉండకూడదండి. హాస్పిటల్ షుడ్ బి లైక్ ఏ హౌస్. అది నా కోరిక, నా డ్రీమ్. ఓకే. అంటే ఒక డాక్టర్ ఒక ఫెమిలియర్ డాక్టర్ అవ్వాలి, ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి, అలాగే ఆర్థికంగా కూడా స్టెబిలిటీ రావాలి అని అంటే సగ జీవితం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. నిజమేనండి? కరెక్టే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 21వ శతాబ్దంలో డాక్టర్ అన్నది థ్యాంక్లెస్ జాబ్. ఇప్పుడు మా రోజుల్లో అంటే అప్పుడు డాక్టర్ చదివితేనే సోషల్ స్టేటస్ వచ్చేది. ఇప్పుడు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను ఎత్తుకి ఎదగాలి ఆర్థికంగా, తర్వాత సాంఘికంగా ఎదగాలంటే డాక్టర్ ఒకటే ఒక ప్లాట్ఫామ్, తర్వాత ఇంజనీర్. సో డాక్టర్ ఈజ్ ద పిన్నకిల్ సోషల్ క్లైమ్ ల్యాడర్లో. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొన్ని వందల వేల జాబ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఫైనాన్షియల్గా, తర్వాత రివార్డింగ్ పర్సనల్గా. సో కాబట్టి బట్ డాక్టర్ అనేది మీరు అన్నట్టు సగం జీవితం. నేను ఎఫ్ఆర్సిఎస్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు పాస్ అయ్యే రోజు 47 నా 40th బర్త్డే నాకు. ఆ రోజు ఎఫ్ఆర్సిఎస్ పాస్ అయ్యాను నేను. సో మా ఆవిడ పెద్ద బ్యానర్లు పెట్టి లండన్లో మా ఇంట్లో బ్యానర్స్ పెట్టేది, బాగా గుర్తు నాకు. అంటే చూడండి 40 ఏళ్ళకి నేను ఇంకా చదువుతున్నాను. సో ఇదేవే ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి మెడిసిన్ అన్నది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ, సాంఘికంగా నిలదొక్కుకోవడం కానీ మంచిదే, కాకపోతే ఫోకస్ ఉండాలి. ఏదో బలవంత బ్రాహ్మణార్థం కింద, లేదు మా నాన్న చెప్పాడు చేయాలనో, లేకపోతే స్టెథోస్కోప్ వేసుకొని గ్లామర్ కింద చేయాలనో చేసే రోజులు పోయినాయి. ఇప్పటికి కూడా మెడిసిన్లోకి వచ్చేవాళ్ళు చాలా ఫోకస్డ్గా రావాలి. అలాంటి వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. స్టార్టింగ్లో అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అది మరి ఆ మాట ఎంతవరకు నిజం కాదని మీ విషయంలో ఎంతవరకు అనేది ఒకసారి చెప్పండి. డాక్టర్ అవ్వాలి, మంచి పేరు రావాలి అంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేయాలి ఖచ్చితంగాను, కొంతమంది చంపేయాలి. ఇది నాకు మిస్టేక్ జరుగుతుంది డెఫినెట్గా. అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారా? చాలా ఉంటాయండి. మిస్టేక్స్ అన్నది జరగకుండా ఏ డాక్టరు ఒక లెవెల్కి వెళ్ళలేడు. సర్జన్స్ దాంట్లో డెసిషన్ మేకింగ్లో మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా కాక అలా చేసుంటే ఈ పేషెంట్ బతికుండేదేమో అని మాకే తపన మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఇంక అసలు ఇది తప్పు చేశాను నేను, దీనివల్ల ఇది జరిగింది అని కూడా కొన్నిసార్లు ఉంటాయి. అలా ప్రతి డాక్టర్ జీవితంలో ఉంటాయి. ఏ డాక్టర్ నేను ఇంత మటుకు తప్పు చేయలేదు అన్నాడంటే హీఈస్ బ్లఫింగ్. నేను నాకు ఊహ తెలిసి అంటే నాకు ఇమీడియట్గా నాకు గుర్తొచ్చే తప్పు ఒకటి చెప్తాను మీతోటి. నేను ఇక్కడ సెటిల్ అయ్యి కిమ్స్ హాస్పిటల్లో ఒక పేరు తెచ్చుకుని, అంటే నేను 1999లో వచ్చాను హైదరాబాద్కి. అపోలోలో చేశాను. ఫస్ట్ 5 ఏళ్ళు అపోలో చేశాను. తర్వాత కిమ్స్ హాస్పిటల్ నేను మా తోడలు కలిసి స్టార్ట్ చేసాం. నేను కిమ్స్ హాస్పిటల్లోకి వచ్చి 2-3 ఏళ్ళకి అప్పటికి పేరు బాగానే వచ్చింది మోకాళ్ళ డాక్టర్గా. నేను మా మేనత్త వనస్థలపురంలో ఉంటారు. ఆ వనస్థలపురంలో ఆమె ఫ్రెండ్కి ఒక ఆమెకు ఆపరేషన్ చేశాను. నేను మోకాళ్ళ ఆపరేషన్ చేసి మంచిగా చేశాను.
ఆమె ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంది, మీరు ఆయన ఆపరేషన్ చేయాల్సిందే అని బలవంతం చేసింది. ఆమెను తీసుకురామా నా దగ్గర కంటే లేదు, ఆమె రావడానికి కూడా లేదు, మోకాళ్ళంతా వంగిపోయి ఇంట్లో పాగుతుంటుంది అని చెప్పి మీరే రావాలని చెప్పి నేను ఒకసారి వనస్థలపురం మా మేనత్త వాళ్ళకి వెళ్తే అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్ళింది. ఈమె దగ్గరికి వెళ్తే ఆమె పేరు మర్చిపోయాను నేను, పేరు అనవసరం. ఆమె కింద మన మామూలు పిల్లలు పాకినట్టు పాకుతుంది, ఇల్లంతా వంట పోయి కింద పెట్టుకుంది, ఫ్రిడ్జ్ కింద పెట్టుకుంది, అన్నీ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆమెకి 2 కొడుకులు, బట్ కాకపోతే కాళ్ళని వంగిపోయి ఇట్లా బండి అయిపోయి ఇట్లా క్రాల్ చేసుకుంటూ వంట చేసుకుంటుంది. అరిగిపోయి ఇక ఆమె నెగ్లెక్ట్ చేయడం వల్ల వంగిపోయినాయి. సో ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, ఆమె పుస్తకాలు చదువుకుంటుంది, ఆమె వంట వండుకుంటుంది, ఆమె అన్నీ చేసుకుంటుంది. సో ఆమె దగ్గరికి నేను తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఎందుకు బాబు నాకు ఆపరేషన్, నేను నేను బాగానే బతుకుతున్నాను అని అంది. అంటే లేదమ్మా నీకు చేసి నేను నడిపిస్తాను నిల్చోబెట్టని నేను ధైర్యంగా చెప్పాను. నాకు ధైర్యం ఉండింది కూడా. వాళ్ళ అబ్బాయిలు కూడా తర్జన పడి సరే సార్ అని చెప్పి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత నేను ఈ వంగిన మోకాల్ని స్ట్రైటన్ చేసి ఆపరేషన్ చేయాలి. నేను చేసిన తప్పు ఏంటంటే ఈ వంగిన మోకాలతో పాటు రక్తనాళంలో కూడా గడ్డగట్టి ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉంది కదా అలా. సో అది నేను ఆలోచన చేయలేదు. ఆలోచన చేస్తే దానికి తగ్గ టెస్ట్ చేయలేదు, డాప్లర్ టెస్టు. ఆపరేషన్ థియేటర్లో కాలు స్ట్రైట్ చేసి ఆపరేషన్ చేయబోతున్నాం. ఈ బ్లడ్ క్లాట్ లంగ్స్లోకి వెళ్ళిపోయి అది పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఆ ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది. అది డెఫినెట్గా నేను చంపిన పేషెంట్. ఎందుకంటే నేను మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా నేను ప్రీ ఆపరేటివ్గా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకోలేదు. సో అది ఇప్పటికీ నన్ను హాంట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు, సార్ మీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాం, మా అమ్మ పాకుతా ఉన్నా సరే మా కళ్ళ ముందు ఉండేది, మా అమ్మని మాకు లేకుండా చేశారని ఇద్దరు ఏడ్చినప్పుడు ఈ రోజుకి నాకు గుర్తుంది. అది మటుకు నన్ను నిద్రపోనివ్వదు. సో అది వన్ ఆఫ్ ద థింగ్స్. అలా అనుకుంటే ఈరోజు మీరు ఎంతోమందికి ఎన్నో రకాలైన సేవలు చేస్తున్నారు. సో కంపారిటివ్లీ ఆఫ్ కోర్స్ చెప్పాను కదా, వేల మందికి నేను మళ్ళీ నడిపించే అవకాశం ఇచ్చాను వాళ్ళందరికీ. ఇది మటుకు ఒక దురదృష్టకరమైన సంఘటన అది. అలాగే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డాక్టర్స్ అంటే 80 తర్వాతనండి లేదా 70 తర్వాతనండి డాక్టర్స్లో అంటే ఎంతో సీనియర్ డాక్టర్స్ అయితే కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మరీ రీసెంట్గా ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన డాక్టర్స్లో డయాగ్నోసిస్ అనేది ఎందుకు అంత వీక్ అయిపోయిందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే నేను మీ మాటలతో ఏకీభవించను. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది ఇప్పుడు వచ్చే కొత్త డాక్టర్లు కూడా చాలా తెలివిగలవాళ్ళు, చాలా ఫోకస్ ఉన్నవాళ్ళు. అసలు డాక్టర్స్, పాత డాక్టర్లు ఇప్పుడు డాక్టర్లకి అసలు ఏమాత్రం అసలు అంటే పోల్చి ఇప్పుడు డాక్టర్లని తగ్గించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఇప్పుడు డాక్టర్లకి మా తరం మాకు ముందు తరం డాక్టర్లకి కొంత ఒక అవుట్లుక్లో తేడా ఉంది. అవుట్లుక్లో తేడా అంటే కొన్ని ఓల్డ్ డాక్టర్స్ ఆర్ స్లైట్లీ మోర్ కన్జర్వేటివ్, అంటే తొందరపడి ఆపరేషన్ చేయకుండా కొన్నాళ్ళు చూద్దామని అనుకునే టైప్ ఉంటారు. తర్వాత వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, పేషెంట్లు కాదు పేషెన్స్. ఇప్పుడున్న కుర్ర డాక్టర్కి కొంచెం పేషెన్స్ తక్కువ. అంటే విత్ ఇన్ నో టైమ్ దే వాంట్ టు ఎర్న్ మనీ, ఫేమ్, బిగ్ కార్, బిగ్ బంగ్లా, ఎవ్రీథింగ్. సో అక్కడ కొంచెం ఫాల్టర్ అవుతారు అంతే వాళ్ళు. బట్ డయాగ్నోసిస్, క్లినికల్ ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ మెథడాలజీ ఇప్పుడున్న డాక్టర్లు ఏమాత్రం తీసుకోరు పాత డాక్టర్ల కంటే. తర్వాత ఇప్పుడు డయాగ్నోసిస్ చాలా తేలికైందమ్మా, థ్యాంక్స్ టు ది డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ లైక్ ఎంఆర్ స్కాన్స్, సిటీ స్కాన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా చాలా డయాగ్నోసిస్ లేదు అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు డయాగ్నోసిస్ ఇది వచ్చింది. సో మెడిసిన్ 20-30 ఏళ్ల కింద డాక్టరు ఇప్పుడు డాక్టర్కి అడిగితే తెలివితేటల్లో, పేషెంట్ని ట్రీట్ చేసే సామర్థ్యంలో ఇప్పుడు డాక్టర్లు పాత డాక్టర్ల కంటే ఏమాత్రం తక్కువ కాదు, కానీ కాదు. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్స్ నేను చేసిన ప్రతిసారి అడుగుతున్నాను, సో మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవాలి. ఎంఆర్ఐ దగ్గర నుంచి మేజర్ ఏ టెస్టులు చేసినా ఏ డాక్టర్ పంపించారు అని అడుగుతారు ఖచ్చితంగా. నేను కొంచెం డెప్త్గా అడిగినప్పుడు మేజర్ ప్లేస్లోనే అడిగాను. అడిగినప్పుడు డాక్టర్స్కి కూడా నాకు తెలుసు మీరు అడుగుతున్నమాట, డాక్టర్స్కి రిఫరల్ మనీ పెడుతుందండి అని. సో ప్రజలకి మనం కొంత కాస్ట్ తగ్గించడానికి కరెక్టే. మాది దురదృష్టకరమైన విషయం, అది చాలా డీప్ రూటెడ్ అయిపోయింది అది. సో దాని గురించి ఏమి చేయాలన్నది నాకు తెలియదు.
నేను తీసుకోను. నేను ఎప్పుడు 17 ఏళ్ల ప్రాక్టీస్ అపోలోలో చేసినప్పుడు తీసుకోలేదు, ఎక్కడ తీసుకోలేదు. సరే తర్వాత నా హాస్పిటల్స్ ఇవన్నీ నేనైతే తీసుకోలేదు. బట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పట్లేదు నేను. బట్ దానివల్లే మా విలువలు పడిపోతున్నాయా అంటే కూడా అదొక డిబేటు. సో దానికి మీద కామెంట్ చేసే స్తోమత, కామెంట్ చేసే స్కోపు నా దగ్గర లేవు. బట్ అన్ఫార్చునేట్ అనేది చెప్పగలను. ట్రూ. అయితే ఇంత బిజీగా ఉండే డాక్టర్ గారికి అసలు మీ వైఫ్ తోటి పిల్ల నూలేని జీవితం అని ప్యాంట్ మీద ప్యాంట్ వేసి పవన్ కళ్యాణ్ లాగా అంత గొప్ప స్టెప్పులు మీరు వేశారు, మేడం చేత వేయించారు. ఏంటి ఇందులో ఉండే ఇంకో కోణం ఏంటి మీలో? దాంట్లో కోణం ఏంటంటే అది యాక్చువల్గా మాకు CEO క్లబ్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఓకే. డిఫరెంట్ కంపెనీస్ CEOs, మేనేజింగ్ డైరెక్టర్స్ దాంట్లో మెంబర్స్. అది బై ఇన్విటేషన్ క్లబ్. అది అట్స్ గ్లోబల్ క్లబ్. దాని ఇండియన్ చాప్టర్ ఉంది. దాంట్లో నేను కూడా మెంబర్ని. దాంట్లో డాక్టర్స్గా నేను, స్టార్ హాస్పిటల్ గోపిచంద్, రవీంద్రనాథ్, వీళ్ళందరూ మెంబర్స్. ఆ CEO క్లబ్లో మళ్ళీ ఈచ్ 10-12 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ A, గ్రూప్ B అని. దానికి ఎవ్రీ యాన్యువల్ 1 ఇయర్కి ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో ఆ యాన్యువల్ ఫంక్షన్లో మా గ్రూపు ఉన్న గ్రూపులో 12 మందికి ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్స్ డిఫరెంట్ సాంగ్స్ తోటి చేద్దామని ఒక ఐడియా వచ్చింది మా అబ్బాయికి. మా సన్ ఆదర్శ్, వాడు మంచి క్రియేటివ్ మ్యాన్, తర్వాత సినిమాలంటే బాగా పిచ్చున్నాడు. సో దాంతో వాడు ఈ 12 మెంబర్స్ దగ్గరికి వాడే వెళ్ళి ఒక నెల రోజులు కష్టపడి ఆ 12 మెంబర్స్ తోటి డిఫరెంట్ పాటలు ఎనాక్ట్ చేయించి ఆ వీడియో క్లిప్స్ చేయించాడు. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ ప్రైవేట్ వ్యూయింగ్. మా యాన్యువల్ డే రోజు ఆ CEO క్లబ్లో మిగతా మెంబర్లకు చూపించి ఎంజాయ్ చేయడానికి చేసుకున్నాం. ఇది మా వాడు పొరపాటున ఏం చేశారంటే ఎవరో ఒక కుర్రాడికి ఎడిట్ చేయమని ఇచ్చాడు. ఎడిట్ చేయాలి కదా. ఆ సదరు కుర్రాడు దీన్ని తీసుకెళ్ళి వాట్సాప్లో పెట్టాడు. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు తెలిసిందే. అది వైరల్ అయిపోయింది. ఎక్కడ చైనా, జపాన్ ఇక్కడ లేదు, తెలుగు కూడా ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోయింది. అది ఒకడికొకటి 20 సార్లు 30 సార్లు రావటం. అది అసలు అంటే ఈ మీడియా ఇంత పవర్ ఉంది అని తెలుసుకోవడానికి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. అన్బిలీవబుల్. బట్ నేను ఇదే అంటాను, నేను ఫార్చునేట్గా మా ఆవిడతో డ్యాన్స్ చేశాను. అది వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది. మేడంతో మీకు చాలా ప్రాబ్లం వచ్చింది. ఇంకా గమ్మత్ ఏంటంటే భవానీ నాలాగా అంత పబ్లిక్ మైండ్ ఫిగర్ కాదు. అంటే నలుగురిలో మింగిల్ అవుతాను. తను చాలా రిజర్వ్డ్. తన ఫ్రెండ్స్ ఒక 5-6 ఉంటారు, వాళ్ళతో కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకంటే ఇంకా ఎక్కువ బయటికి రాదు. ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఆమె చాలా షై సార్ట్ ఆఫ్ ఆమె లైఫ్. సో అట్లాంటిది వైరల్ అయిపోయి ఆమెకు అందరూ ఫోన్లు చేసి మేడం మీ డ్యాన్స్ బాగుందని, ఆమె పేషెంట్ అంటే రోజు తల పట్టుకొని ఇంటికి రాగానే నన్ను మా వాడిని తిట్టడం, మీ ఇద్దరు కలిసి నా బతుకు బస్ స్టాండ్ చేస్తారు, ఎంత ప్రైవేట్గా ఉండేవాడు దాన్ని నేను ఇప్పుడు ఇలా అయిపోయాను. కానీ ఇట్ వాజ్ ఎ గుడ్ ఫన్. బట్ అన్ఫార్చునేట్ అంటే వైరల్ అయిపోయింది అది. బట్ ఇట్స్ ఓకే. కొంతమంది నేను కావాలని దాన్ని ఇది చేశానని కూడా అనుకున్నారు. ఏది వీడు సన్షైన్ హాస్పిటల్కి పబ్లిసిటీ కోసం, ఈయన పబ్లిసిటీ కోసం పెట్టుకున్నాడని అనుకున్నారు. ఇక దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు యాక్చువల్గా ఈ క్లిప్ చూస్తే మీరు మొదట్లో ఒక ఉపోద్ఘాతం ఉంటుంది. అది మా కలీగ్ అమర్నాథ్ అని CEO క్లబ్లో ఆయన ఈచ్ మెంబర్ గురించి ఉపోద్ఘాతం చెప్తాడు. వీడియో స్టార్టింగ్ ఆయనది ఉంది. దాంట్లోనే అది కూడా చెప్పాడు. CEO మీటింగ్కి రాకపోయినా వచ్చినప్పుడు నవ్విస్తాడని చెప్పాడు. సో దట్ ఈస్ ద CEO క్లబ్. అది చూసి కొంతమంది నేను కావాలని చేయించి రిలీజ్ చేయించాను అనుకున్నారు. ఇక దాన్ని మనం చేయగలిగిందే లేదు. ఈ పుకార్లతోటి నేను వెక్సప్ అయిపోయాను. నేను మొన్న ఎవరు చెప్తున్నారు, సార్ మీరు పగలపూట కూడా తాగుతారంట కదా అని. నేను రాత్రే తాగను, పగలపూట తాగుతానమాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మరి రకరకాలు సో రూమర్స్ వాటి గురించి అలా పట్టించుకోను నేను. ఈ వీడియో మటుకు అది చాలా కొత్త కోణాలు ఆవిష్కరించింది. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ కంటే కూడా డాన్సర్ కింద చాలా పడిపోయాను. గమ్మత్తు ఏంటంటే దీనికి ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ కలిశాడు. పవన్ కళ్యాణ్ జనరల్గా వెరీ రిజర్వ్డ్గా ఉంటాడు. నేను అక్కడెక్కడో ఉంటే నా దగ్గరకు వచ్చి మరి డాక్టర్ గారు మా నోటి దగ్గర కూడెందుకు కొట్టేస్తారు మీరు అన్నాడు. సడన్గా నాకు షాక్ అయింది. అదేంటంటే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాక్టీస్ మేము ఏమైనా చేస్తున్నామా, మా డ్యాన్స్లు మీరు చేస్తారేంటి అన్నాడు. ఇట్ వాజ్ గుడ్ ఫన్. దీంతో పాటుగా ఇంకోటి కూడా అడగాలి. చక్కగా ముంజికాయలు, ప్రాన్స్, మొక్కజొన్న పొత్తులు, పల్లీలు, ఒక 10-12 వెరైటీలు చక్కగా టేబుల్ ముందు పెట్టుకొని ఒక్కొక్క టేస్ట్ గురించి వివరిస్తూ దానికి మీ చిన్ననాటి జ్ఞాపకాలని యాడ్ చేస్తూ
పెట్టిన వీడియో నిజంగా అసలు ఎంత చూస్తున్నంతసేపు ఎంత హాయిగా ఉందండి. నిజం కదా. నేను కూడా యాక్చువల్లీ నేను తినే ఫుడ్ అంతా మీరు అక్కడ పెట్టాను, నాన్ వెజ్ విషయం తప్ప, ఒక నాన్ వెజ్ విషయం తప్ప మిగతా అన్నీ కూడా నేను కూడా మొక్కజొన్న పొత్తుని ఇలాగే తింటాను. మా ఇంట్లో అందరూ ఏమిటో తినడం ఏంటి, చక్కగా ఇలా ఒలుచుకుంటాను. మా ఆవిడ కూడా ఇలా ఒలుచుకొని ఇలా పెట్టుకొని చక్కగా తినదు. నేను అదేంటది మృగంలాగా తినాలి, అప్పుడే ఆనందం వస్తుంది. అమ్మాయి అప్పుడు నాకు ఒక సపోర్ట్ దొరికింది అనుకున్నాను మీ వీడియో చూసిన వెంటనే. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించి చూడండి, గురువారెడ్డి గారు లాంటి డాక్టరే ఇలా తినాలని చక్కగా చెప్తున్నారు. మీరు నన్ను అంటారు, మీరు అందరూ ఇవన్నీ కూడా మీకు ఫోటోలు చూపించి గెస్ట్ చేసి నోరు ఊరించకుండా రియల్ ఫుడ్ తెచ్చిపెట్టాను ఇక్కడ. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు. సో ఎండాకాలంలో తాటి ముంజలు తినకుండా ఎవడన్నా ఉంటే వాడు యూజ్లెస్ ఫెలో. ఇలా నోట్లో వాట్ ఎ టేస్ట్. రోజుకి ఒక డజన్ తాటి ముంజలు తింటాను నేను. మామిడి పండ్లో రకాలు 100. నాకు ఇష్టమైంది ఈమాం పసంద్. కానీ మామిడి మటుకు దానికి చిన్న హోల్ పెట్టి స్లోగా స్క్వీజ్ చేసుకుంటూ తింటుంది. అదొక పెద్ద ఆర్ట్ సైన్స్ అనుకుంటుంది. బట్ నాకు మటుకు బద్దకిష్టి ఎవరైనా తీసి పెడితే ఇష్టం. నాకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడిగితే జున్ను. ఓకే, జున్నులో ఉన్న మాధుర్యం నాకు ఇంకెక్కడా దొరకలే. ఒకే ఒక్క చోట జున్ను కంటే బాగా ఇష్టమైంది కనపడింది. అది కలకట్టాలో మిస్టీ దోయి అంటారు దాన్ని. అంటే ఆల్మోస్ట్ లైక్ జున్ను, ఇట్ ఇస్ కాల్డ్ స్వీట్ కర్డ్, మిస్టీ దోయి. చెప్పాను కదా, జున్ను నాకు మోస్ట్ ఫేవరెట్. ఎవరన్నా నాకు లంచం ఇవ్వాలనుకుంటే జున్ను తీసుకురండి. వేరుశనక్కాయలు దేవుడు మనుషులకి ఒక వరం కింద ఇచ్చాడు. మనం కారులో వెళ్ళేటప్పుడు ప్రెస్టేజ్, కారు ఆపి వేరుశనక్కాయలు తింటాం. బట్ మనకు అయ్యేం లేవు. మనకి తిండి దగ్గరికి వచ్చేసరికి సిగ్గు లేదు, శరం లేదు. అనదర్ ఫేవరెట్ మొక్కజొన్న కండలు. కానీ పాత రోజుల్లో మొక్కజొన్న కండలు తినాలంటే ఏ సమ్మర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో దొరికాయి. ఇది కూడా శుభ్రంగా నిమ్మకాయ పూసి దాని మీద ఉప్పు కారం వేసి ఇచ్చేవాడు. మొక్కజొన్న కండ తినడం ఒక ఆర్ట్. మా ఆవిడ చాలా స్టైల్గా ఇలా ఒక్కొక్కటి ఇలా ఒరుచుకొని ఇలా తింటుంది. మజా రాదు. అసలు మజా ఎప్పుడు వస్తుంది చెప్పంటారా? ఇలా తింటే వస్తుంది. మీ సోకాల్డ్ సోషల్ స్టేటస్ అడ్డం వస్తే తలుపులు వేసుకొని ఒక్కడే కూర్చొని అప్పుడు అదిరిపోతుంది. గుర్తుపెట్టారా? గుడ్ ఓల్డ్ మైసూర్ పాక్. బట్ పాత రోజుల్లో పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైసూర్ పాక్ పెట్టేవాళ్ళు. బర్త్డే పార్టీలకు కూడా మైసూర్ పాక్. అట్లానే ఒంగోలు వాళ్ళకి తెలుసు అల్లూరయ్య స్వీట్స్ అని ఉంటాయి. ఆ అల్లూరయ్య దాంట్లో మైసూర్ పాక్ కూడా చాలా మెత్తగా, ఇంకా అసలు తింటే మొత్తం లోపలంతా ప్యూర్ ఘీ ఉంటుంది. సో కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. కానీ తిండికి అంతు లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను తొందరగా ముగించకపోతే మా వాళ్ళు కొట్టేట్టున్నారు. ఎందుకంటే బయట 20 మంది వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ తినడానికి. కాబట్టి వాళ్ళ కోసం ఇది ప్రోగ్రామ్ ఇంకా ఆపక తప్పదు. పిల్లల బాగోగులు చూసుకోవడమే కాకుండా వాళ్ళకి ఏ ఇష్టమో చూసి చేసి పెట్టే ప్రతి అమ్మలందరికీ ఈ ప్రోగ్రాం అంకితం. నేను ఆ వీడియో చాలా ఎంజాయ్ చేశాను. ఇక పార్ట్ 2 వస్తాను తొందరలో. ఈసారి కంప్లీట్ భోజనం. ఎన్ని చిరుతిళ్ళు, ఈసారి నిజం భోజనం. మొత్తం మా అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర దగ్గర నుంచి, టొమాటో పప్పు దగ్గర నుంచి, పులిహోర దగ్గర నుంచి మొత్తం ఇంకా పెద్ద టేబుల్. నేను మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ నేను బాగా నేను చెప్తాను, మీరు కంట్రిబ్యూట్ చేయండి. డన్. అది వచ్చినప్పుడు మీకు చెప్తాను. నాకు ఇష్టం వచ్చింది అడుగుతాను, మీరు వండి పంపించండి. అది తినేటప్పుడు టీవీలో చెప్తాను. కంట్రిబ్యూటెడ్ బై అంజలి అని. ఓకే. యా. అలాగే మీ అమ్మాయి పెళ్ళప్పుడు బాపు గారు రమణలాగా వాళ్ళ ఆర్ట్ లాగా చాలా కామెడీగా కార్టూన్స్ వేసి సీన్స్ అవి పెట్టి మరి చాలా చక్కగా పెళ్ళి అనేది ఒక టెన్షన్తో కూడుకున్న పని కాకుండా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చేశారు. దాని గురించి ఒకసారి చెప్తారు? అది ఇప్పుడు ఒక్కసారి మనకి ఆ భావుకత మనసులో ఉంటే ప్రతి దాంట్లో అది బయటపడుతుంది. ఒక విజిటింగ్ కార్డు దగ్గర నుంచి, కన్సల్టింగ్ రూమ్ దగ్గర నుంచి, మీరు నా కన్సల్టింగ్ రూమ్ చూసారో లేదో, దాని నిండా బొమ్మలు, డిఫరెంట్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ ఉంటాయి. సో అట్లానే భావుకత ఒకసారి ఉన్నప్పుడు ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో అది బయటపడుతుంది. సో అది బర్త్డే కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి. నాకు నా కొడుకు పెళ్ళి మొన్న పోయిన సంవత్సరం అయింది, కూతురు పెళ్ళి 2 ఏళ్ల కింద అయింది.
ఈ 2 పెళ్ళిళ్ళు నా భావుకతకి, నా సృజనాత్మకతకి, నా దానికి ఒక బిగ్ ప్లాట్ఫామ్స్. సో దాంట్లో నేను రెచ్చిపోయా. సో చక్కగా మా పాప ఎంగేజ్మెంట్ ఇక్కడ ఎదురు స్థలంలో చేసాం. అప్పుడు మీరు అన్నట్టు అన్ని కార్టూన్స్ లాగా పెట్టి చేసాం. తర్వాత వాళ్ళ లవ్, మా పాప కూతురు అల్లుడు లవ్ ఎట్లా అన్ఫోల్డ్ అయిందని మా కొడుకు ఆదర్శ్ ఒక మంచి ఇది తయారు చేశాడు, క్యారికేచర్ బుక్ లాగా. సో అట్లా చేసాం. పాప పెళ్ళి ఏమో కేరళలో చేశాను, బాబు పెళ్ళి ఇక్కడే చేశాను, బట్ ప్రీ వెడ్డింగ్ అంతా జైపూర్లో చేసాం. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. అంటే బోత్ పెళ్ళిళ్ళు ఒక పండగలాగా గడిచిపోయినాయి, చాలా చక్కగా వచ్చినాయి. అందరూ ఆత్మీయులు వచ్చి ఆశీర్వదించడం కానీ ఏదైనా బాగా జరిగింది. సో వీ ఎంజాయ్డ్ దిస్. అంటే నేను ప్రతి ఫంక్షన్కి నేను అలా చేయాల్సిందే ఏదో ఒకటి. ఇప్పుడు మా బామ్మరిది కొడుకు, మా బామ్మరిది అంటే భవానీ అన్న కొడుకుకి పెళ్ళయింది మొన్న 2 years కింద. అప్పుడు వాడికి మేము ఒకరోజు ఈవినింగ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ మేము చేసాం. ఇక్కడ ఈ ఎదురు స్థలంలో మొత్తం విలేజ్ థీమ్ క్రియేట్ చేసాం. విలేజ్ థీమ్ అంతా మన విలేజ్ లాగా, గాంధీ బొమ్మ, తర్వాత పక్కనే బావి, తర్వాత ఆ గుడి బయట ఆడుకునేవాళ్ళు, పేకాట రాయిళ్ళు, తర్వాత చెరుకు గడలు, పప్పుండలు, అన్నీ మన పల్లెటూరు వెళ్తే ఎలా ఉంటుందో ఆ సీన్ మొత్తం క్రియేట్ చేసాం. చేసి వాడిని కూడా ఎద్దుల బండి మీదకి తీసుకురావడం, ఆ టైప్లో అనమాట, రిక్షాలు. సో అద్భుతం అసలు. ఆ క్రియేటివిటీలో వచ్చిన ఆనందం రాదు మిగతా చోట అక్కడ. సో ఐ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. వెడ్డింగ్ కార్డ్స్ దగ్గర నుంచి నా పిల్లల వెడ్డింగ్ కార్డ్స్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ యూనిక్ అనమాట. సో అది ఎలా చేశానంటే ఇంక ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈసారి గురవారెడ్డి దగ్గర నుంచి ఏమొస్తుంది అని చూడాలనుకుంటారు. అప్పుడు తర్వాత హాస్పిటల్ హోర్డింగ్స్ కూడా నేనే చేస్తాను, హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా. సో మొత్తం సర్వకళా వల్లవన్ అనుకోవచ్చు మీరు. సో అది సంగతి. సకల కళా వల్లవన్. అంటే సార్, అంటే ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు మన ఇండియాలో, ఎంతో సంపాదించుంటారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే మీరు జీవితాన్ని వేరే కోణంలోంచి ఆస్వాదిస్తున్నారని. కరెక్ట్గా చెప్పారు మీరు. నన్ను చాలామంది డోంట్ యూ డ్రింక్ అంటారు. నేను ఐ టెల్ దెమ్ ఐఎమ్ డ్రంక్ ఆన్ లైఫ్. దట్స్ వాట్ ఇట్ ఈస్. నేను లైఫ్ని నేను ఆస్వాదించినట్టు ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ డూ దట్. నాకు ఎవ్రీ మినిట్ ఒక సెలబ్రేషన్, ఎవ్రీ మినిట్. మీతో మాట్లాడతాను, మీ ఇంటర్వ్యూ ఒక సెలబ్రేషన్. నాకు మా ఆవిడతోటి పిల్లలతో మాట్లాడుతున్న ఒక సెలబ్రేషను, పేషెంట్తో మాట్లాడుతున్న ఒక సెలబ్రేషను, ఒక సినిమాకి వెళ్తే ఒక సెలబ్రేషను, పొద్దున పూట కూర్చొని ఒక పిట్టను చూస్తే సెలబ్రేషను. అసలు లైఫ్ ఈజ్ లైక్ దట్. నాకు డల్ మూమెంట్స్, బోరింగ్ మూమెంట్స్, డిప్రెసింగ్ మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. వస్తాయి అప్పుడప్పుడు, బట్ అవి ఫ్లీటింగ్, అవి ఎక్కువసేపు ఉండవు. అది అగైన్ దేవుడిచ్చిన వరం. నాకు బాధలు లేవు, భయాలు లేవు అన్ను బోల్డ్ ఉన్నాయి. నాకు హాస్పిటల్లో బోల్డ్ అని టెన్షన్స్, బోల్డ్ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఐ జస్ట్ గో హెడ్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఇది నన్ను నడిపిస్తుంది, నన్ను బతికిస్తుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. అసలు నేను చెప్తున్నా కదా, అలా కూర్చుంటాను పొద్దున పూట, ఒక రెల్లు గడ్డి మీద ఒక చిన్న పిట్ట వాలి, ఆ రెల్లు గడ్డి ఇట్లా వంగిపోద్ది. అది వంగేదాకా ఉంటుంది అక్కడ, ఎగిరిపోద్ది. మళ్ళీ రెల్లు గడ్డి ఇలా వస్తుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అంటే అది ఉయ్యాలన్నమాట దానికి. దానికి ఎవరు నేర్పారు అది? మీరు చూడండి ఎప్పుడన్నా, జస్ట్ గార్డెన్లో కూర్చొని చూడండి, రెల్లు గడ్డి ఉంటే ఆ రెల్లు గడ్డి ఇక్కడ దాకా వచ్చేదాకా పిట్ట అక్కడ ఉంటుంది. అది కిందకి రాగానే ఎగిరిపోద్ది, మళ్ళీ ఇది రాగానే మళ్ళీ కూర్చుంటుంది. అసలు అద్భుతం ప్రకృతి. నా కోరిక అంటే ఈ మెడిసిన్, ఈ ఆర్థోపెడిక్స్ ఎప్పటికీ రిటైర్ అవుతానో నాకు తెలీదు. యాక్చువల్గా అయితే 2020కి రిటైర్ అవ్వాలనుకున్నాను, బట్ ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యే పరిస్థితులు కనపట్లేదు. బహుశా ఇంకొక 5 ఏళ్ళు పనిచేయాలేమో. ఆ తర్వాత అయితే మటుకు నేను ప్రకృతితో మమేకం అయిపోయి ఐ వాంటెడ్ టు మూవ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ సీ డిఫరెంట్ నేచర్. అంతే. వరప్రసాద్ రెడ్డి గారితో స్నేహమా లేకపోతే మీ బంధుత్వం ఏమన్నా ఉందా? మోర్ దాన్ బంధుత్వం. వరప్రసాద్ రెడ్డి గారితో నాకు, నేను బావ అంటాను ఆయన్ని, ఎందుకంటే వసంత అక్క అంటాను. ఆయనతో నేను అదే అంటాను, భావరికం కంటే భావరికం ఎక్కువ మాకు. ఆయన భావాలు నా భావాలు ఎక్కువ కలుస్తాయి. నేను ఐఎమ్ ఏ పూర్ మ్యాన్స్ వరప్రసాద్ రెడ్డి అనుకుంటాను నేను. అలా ఎందుకు అనుకుంటానంటే ఆయన వ్యక్తిత్వాన్ని అంతగా అనుకరిస్తాను నేను. నాకు ఆయన వ్యక్తిత్వం అంటే అంత ఇష్టం. అసలు ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన అసలు నేను చూడాలి అలాంటి వ్యక్తి ఇంతమంది నా లైఫ్లో. ఆయన అంత ఇన్స్పిరేషన్ నాకు, అంత ఇది. సో ఆయన దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసే పనులు చాలా
ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఈ పుస్తకాలు ప్రింట్ చేయించడం, సంగీత సభలకి డబ్బులు ఇవ్వటం, తర్వాత ఏదైనా చారిటీస్కి ఇవ్వటం అట్లా చేస్తూ ఉంటాను ఆయన. అందుకనే ఆయన పక్కనే ఇల్లు కట్టుకున్నాను. ఆయనకు ఇంటికి మా ఇంటికి మధ్య గోడలో గేట్ కూడా పెట్టాను. ఇప్పుడు వేరే చోట కూడా ఈ గేట్ తీస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోవటం ఒక ఇల్లులాగా. సో అక్క వసంత అక్క కూడా చాలా ఇష్టం నాకు. సో వాళ్ళిద్దరు నాకు దేవుడిచ్చిన వరాలు, నిజంగానే వరాలు. కానీ ఒక సర్జరీకి వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ మీరు చేసిన సర్జరీస్కి ఇప్పటికీ మీలో మైండ్ మెచ్యూరిటీ అనండి, ఏజ్ వైజ్ అనండి, ఎక్స్పీరియన్స్ అనండి, ఎన్ని రకాలుగా చూసినా డెఫినెట్లీ మెచ్యూరిటీ అనేది కనపడుతుంది. కానీ ఒక సర్జరీకి వెళ్ళే ముందు రోజున్న మెంటల్ ప్రెజర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రెజర్స్ కానీ ఇంట్లో మన మనసులో ఉన్న కొన్ని దానికి వ్యతిరేకమైన కొన్ని లక్షణాలనండి ఎలా ప్రిపేర్ అవుతారు? మంచి క్వశ్చన్ అడిగారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూరిటీ అన్నారు. మా ఆవిడ ఉద్దేశంలో నేను ఇంతవరకు మెచ్యూర్ కాల. మొహమాటం లేకుండా గురువి యూ స్టాప్డ్ గ్రోయింగ్ అంటది. ఇంకా ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉన్నాను అనుకుంటుంది. నేను ఐ సెడ్ ఐఎమ్ ఫైన్ లైక్ దట్, నో ప్రాబ్లం, ఐ డోంట్ వాంట్ టు గ్రో. అందరూ కూడా ఆ ఏజ్లోనే ఆగిపోవాలి. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. నేను అదే అంటాను, ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటుంది. మనం ఆ చైల్డ్ని చంపేస్తాం. నేను ఆ చంపలా, ఇంకా చైల్డ్ ఉన్నాడు. అందుకనే నేను రోడ్డు మీదకి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కున్న, ఆడుకునే బొడ్డోని వెనకాల నుంచి కొట్టిన, తలుపు దాగిన వాడు నా భవ్ అని అరిచిన, అన్నీ చేస్తాను నేను. అప్పుడు నాలో ఉన్న చైల్డ్ ఉన్నాడు ఇంకా. అది చాలామంది చంపేస్తారు. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి ప్రెజర్స్ అందరికీ ఉంటాయి. కానీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ ప్రాక్టీస్లో ఒక 15-20 ఏళ్ళు నిష్ఠాతంగా పనిచేసిన తర్వాత 90% ఆఫ్ యువర్ వర్క్ విల్ బికమ్ మెకానికల్ అంటే ఆటోమేటిక్ అయిపోద్ది. ఇట్స్ లైక్ రోబో. నేను 30 గంటలు అమెరికా నుంచి ట్రావెల్ చేసి వచ్చి మార్నింగ్ ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మొన్న బార్సిలోనా వెళ్ళాను, మొన్న వీకెండ్ కాన్ఫరెన్స్కి. మార్నింగ్ 8:30కి దిగాను, 9:30కి ఐ వాజ్ ఇన్ ఆపరేటింగ్ థియేటర్. సో ఆటోమేట్ అయిపోతుంది అది. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ తర్వాత ఇవన్నీ కూడా అసలు ఆపరేషన్ థియేటర్కి వెళ్తే బయటికి ఏం గుర్తుండవు. యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్. అది ఆటోమేటిక్. నేనే కాదు, 90% ఆఫ్ ద డాక్టర్స్ ఆఫ్టర్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బికమ్ లైక్ దట్. కాబట్టి ఈ ప్రెజర్స్తో మిస్టేక్స్ చేసేది చాలా తక్కువ. సో నేను అంతే, నా ప్రెజర్స్ ఇవన్నీ కూడా ఆపరేషన్ థియేటర్ బయటపడేయటం. తర్వాత ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడతాను నేను. భవానీ నేను ఇద్దరు, భవానీ ఆల్సో హాస్పిటల్లో చాలా హెల్ప్ చేస్తాను నాకు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కానీ బట్ పెద్దంతా డిస్కస్ చేయం. అది నేను ఎక్కడ ఆలోచించానంటే మీ గురించి, ఇంత సున్నిత మనస్కులు మీరు. ఒక మనిషిని బాడీ ఇలా చర్మాన్ని ఇలా కట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంత ఎలా ఉంటారు అంటే మనసు సున్నితం అయినంత మాత్రాన్ని కోయడం అనేది మనిషిని మంచిగా చేయడానికి. కాకపోతే మీరు అన్న దాంట్లో ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్లో కూడా డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. డాక్టర్ షుడ్ బి డిటాచ్ ఫ్రమ్ ద పేషెంట్, ఇమోషనల్గా డిటాచ్ అవ్వాలి, లేకపోతే కరెక్ట్ కాదని ఒక డైలాగ్ ఉంది. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. నేను డాక్టర్కి ఇమోషన్స్ లేకపోతే ఒక ఎంఆర్ స్కాన్కి డాక్టర్కి తేడా ఉంది, మెషినే కదా. నేను ఆ ఇమోషన్స్ ఇంకా ఉన్నాయి నాలో. ఒక్కొక్కసారి ఎంత ఉంటాయంటే పేషెంట్తో పాటు నేను ఏడుస్తాను, విచ్ ఈజ్ వెరీ వెరీ డిజార్టరింగ్ అనుకు. బట్ నాకు వస్తాయి కళ్ళబట్టి నీళ్ళు నిజంగానే. ఇప్పుడు పేషెంట్ మదర్నో ఫాదర్నో ఎన్నో రోజులు వాళ్ళ పాపను ఒకసారి యంగ్ పేషెంట్స్ చనిపోయినప్పుడు రిలేటివ్స్ వచ్చి బాధపడినప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని ఓదారుస్తూ అదే దాంట్లో నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. 1-2 సార్లు నేను బయట పడిపోయిన క్షణాలు కూడా ఉన్నాయి. ఆ ఇమోషన్స్ కొంతమంది అంటే కొంతమంది ఆ ఇమోషన్స్ ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలంటారు, నిజమే. కానీ నేను అట్లా లేదు, కోర్ పర్సనాలిటీ అది కాదు నాది. సో నేను ఇప్పటికీ కూడా నా పేషెంట్ చనిపోతే వారం రోజులు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ ప్రాక్టీస్ మానేయాలనుకుంటాను నేను ఎన్నోసార్లు. ఇప్పుడు 100 మంది 1000 మంది పేషెంట్లు నేను బతికించి నడిపించిన పేషెంట్లు గుర్తురారు. అప్పుడు నాకు ఈ పేషెంట్కి నేను సరిగ్గా చేయలేకపోయాను, ఈ పేషెంట్కి పోగొట్టుకున్నాను, బాధ వస్తుంది. ఆ ఇమోషన్స్ నా బలహీనత అని కొంతమంది అంటారు. నా బలహీనత అవ్వచ్చు, నా బలం అవ్వచ్చు. బట్ దట్ ఈస్ ద వే ఐ యామ్, దట్స్ వే ఐఎమ్ బిల్ట్. సో ఆ ఇమోషన్స్ నేను ఇప్పుడు తెంచుకోలేను. అది నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను ఏంటంటే, శనివారం మీకోసం బతుకుతారు, ఆదివారం ఫ్యామిలీ కోసం. నా శనివారం మొన్నే చచ్చిపోయింది, చూడలేదా మీరు? అన్నారు, అది కూడా చెప్పారు, నా శనివారానికి మంచి చచ్చిపోతున్నాయని చెప్పారు. సో వెళ్ళడం లేదా సరదాగా ఒక్కళ్ళు? ఏమైందంటమ్మా ఈ మధ్య కాలంలో లాస్ట్ గత 2-3 ఏళ్ళ నుంచి హాస్పిటల్ బాధ్యతలు ఎక్కువ పడ్డాయి నా మీద. అంటే ఇప్పుడు హాస్పిటల్ అన్నది ఒక సొంత హాస్పిటల్స్ ఈ లెవెల్లో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టడం అనేది ఒక 1-way స్ట్రీట్. అది
ఆ రోడ్డులోకి వెళ్ళిన తర్వాత సడన్గా వెనక్కి తిరిగి రాలేం. అలా ముందుకు పోతూ ఉంటామే, ఎక్కడన్నా స్టాప్ వస్తే కూర్చోవడం తప్ప వెనక్కి రాలేం. వన్ వే స్ట్రీట్ అది. ఎందుకంటే నీ వెనకాల ట్రాఫిక్ అంతా ఉంటుంది, మేము ముందుకు వెళ్ళాల్సిందే. సేమ్ అదే కూడా ఇక్కడ అదే అనాలజీ. ఇప్పుడు నా హాస్పిటల్లో ప్రైవేట్ ఈక్విటీ అని బయట నుంచి వచ్చి 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మి, నా హాస్పిటల్ నమ్మి. సో వాళ్ళందరికీ నేను హ్యావ్ టు షో దెమ్ ద ఎగ్జిట్ టుమారో. వాళ్ళందరి డబ్బులు అలా తెచ్చివ్వాలి. సో ఈ కార్యక్రమంలో ఇక నేను శనివారం లీవ్ తీసుకుంటాను అని చెప్పే అవకాశాలు తగ్గిపోయినాయి. తర్వాత ఇప్పుడు అందుకని ఒక శనివారం నేను కరీంనగర్లో వెళ్తాను, కరీంనగర్లో హాస్పిటల్ ఉంది. ఒక శనివారం భువనేశ్వర్ వెళ్తాను, భువనేశ్వర్లో హాస్పిటల్ ఉంది. ఇట్లా 2 శనివారాలు చచ్చిపోయినాయి. ఇంకొక 2 శనివారాలు, నెలకి 4 ఉంటాయి కదా, మిగతా 2 శనివారాలు బిక్కుమంటున్నాయి. అవి కూడా అవసాన దశలో ఉన్నాయి. సో అది అంటే ఈ కనీసం అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏమైందంటే నాకు ఎప్పుడైతే రిటైర్మెంట్ లాస్ట్ 5 years పీపుల్ విల్ స్లో డౌన్ అండ్ టేక్ మోర్ టైమ్ టు రిలాక్స్. నాకు అన్ఫార్చునేట్గా ఈ లాస్ట్ ఫేజు ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ అయినాయి. సో బట్ ఐ ఎంజాయ్ దట్. బట్ నేను అనుకున్న దానికి కొంచెం డిఫరెంట్గా అయిపోయింది ఆ జీవన పైన. అది సంగతి. సో 2 శనివారాలు చచ్చిపోయినాయి. యాక్చువల్గా నేను మొన్న ప్లాన్ చేసిన ప్రకారం ఒక శనివారం భువనేశ్వర్, ఒక శనివారం కరీంనగర్, 3వ వీకెండ్ మా ఆవిడకి భవానీపురానికి అని అనుకున్నాను నేను. బట్ అన్ఫార్చునేట్గా జరగట్లేదు. చేయాలి తొందరలో. ఒక శనివారం, ఒక ఆదివారం, శనివారం నేను భవానీ కలిసి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చేయాలి అది. అంటే ఈరోజు చాలామంది చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువ డైవర్స్ అయిపోయి, ఈరోజు ఫ్యామిలీ కోర్టులు ఎక్కువైపోయి, డైవర్స్ కేసెస్ ఎక్కువైపోయి, ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోయి, దీని అంతటికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గడిపే టైం తగ్గిపోయిందండి. ఇప్పుడు మీరిద్దరు డాక్టర్స్, టు బి ఫ్రాంక్, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, గడిపే టైం కూడా తక్కువ. మీ ఇద్దరి బాండింగ్ కానివ్వండి, రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిజీ లైఫ్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో అండర్స్టాండింగ్తో సవ్యంగా చక్కగా వాళ్ళ సంసార జీవితం సాగిపోవాలి అని అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఇందాక అడిగినట్టు నేను అందరికీ మెసేజ్లు ఇచ్చేంత సద్గురుని కాదు నేను, కానీ 2 విషయాల్లో నేను ఇవ్వగలను. ఎందుకంటే 2 విషయాల్లో నేను దాంట్లో ఒక భాగం కాబట్టి. ఇందాక ఒకటి చెప్పాను, తల్లిదండ్రులతోటి కాలం గడపండి అని. అక్కడ నేను గిల్టీ పార్టీని కాబట్టి నాకు తెలుసు గడపకపోతే ఎంత బాధ అన్నది. రెండోది, ఈ దాంపత్యంలో నేను డెఫినెట్గా వేరే వాళ్ళకి మెసేజ్ ఇవ్వగలను, ఇవ్వగలిగిన స్తోమత, ఇవ్వగలిగిన దమ్ము, అర్హత ఉంది నాకు. ఎందుకంటే నేను భవాని పెళ్లి చేసుకొని 30 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఆదర్శం మొన్న 32 ఏళ్ళు, 32 years అయింది పెళ్ళి. ఎప్పుడో అలా ఇలా చిన్న చిన్న గొడవలు తప్ప వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ డీసెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. గమ్మత్ ఏంటంటే మా ఇద్దరి దృక్పథాలు, మా ఇద్దరి అభిరుచులు నార్త్ అండ్ సౌత్. ఫ్యాన్ బెడ్రూమ్లో నాకు 1వ నెంబర్ ఉంటేనే నిద్రపడద్దు, ఆమె 4వ నెంబర్ ఉండాలి. అక్కడి నుంచి ఆమెకి 2 ఉంటే క్రౌడ్, నాకు 200 మంది ఉన్నా కూడా తప్పని చాలదు. ఇట్లా ఉంటుంది మా ఇద్దరి. నాకు డార్క్ కలర్స్ ఇష్టం, ఆమెకి పేస్టల్స్ ఇష్టం. ఇప్పుడు ఈ రెడ్ షర్ట్ మీద బోర్డు అంత కామెంట్లు వేస్తుంది ఇప్పుడు ఎలాగని. ఓకే. సో బట్ మే ఇద్దరం వీ లెర్న్డ్ హౌ టు లివ్ విత్ ఈచ్ అదర్ బై గివింగ్ ఈచ్ వన్ ఓన్ స్పేస్. అది ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఉంటలా, ఆ పేషెన్స్ లేదు. మొన్న ఎవరు చెప్తున్నారు, ఎవరో ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాబోయే మొగుడు ప్లేట్లో 2 కోడిగుడ్లు పెట్టుకున్నాడని చెప్పి వదిలేసిందని చెప్పి, అంత లేఖిగా తింటున్నాడని. అంటే అది మైట్ బి ఎగ్జాగరేషన్, బట్ పీపుల్ హ్యావ్ బికమ్ సో ఒపీనియనేటెడ్ అండ్ సో ఇంపేషెంట్ విత్ ఈచ్ అదర్. ఎక్కడుందమ్మా ఐడియల్ మ్యారేజ్ సినిమాలో చూపించినట్టు? ఎక్కడ ఉండదు. ప్రతి మ్యారేజీ గివ్ అండ్ టేక్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎండ్ ఆఫ్ ద డే నేను అదే అంటాను, 80% ఆఫ్ ద టైమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గుడ్ ఇర్రెస్పెక్టివ్. 20% ఆఫ్ ద టైమ్ ఆ లోపల ఉన్న లొసుగులు, ఆ లోపల ఉన్న డెఫిషియన్సీస్ బయటపడతాయి. హస్బెండ్ వైఫ్ ఆ 20% బయటకు తీసుకొచ్చి కొట్టుకుంటారు. దాన్ని ఇలా తిప్పి 80% చూపించుకుంటే ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మా పార్ట్నర్ వచ్చి ఒకటి హర్ట్ చేసినప్పుడు అంతకుముందు ఇచ్చిన మంచి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఈ హర్ట్ మర్చిపోతాం, అంతే కదా. సో అది ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కి మటుకు లేదు. అది ఐ రియలీ విష్ దట్ దే షుడ్ హ్యావ్. అందుకని డివోర్స్ రేట్ ఎక్కువైపోతుంది, పేషెన్స్ తగ్గిపోయింది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. నిజం సార్. ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ మన న్యాయ వ్యవస్థలో కానీ, అంటే ప్రజలకు సేవ చేసే కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, ఇప్పుడు ఇందాక చెప్పిన న్యాయ వ్యవస్థ కానీ, వీళ్ళలో
కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువైపోతాయి, నిజంగా ప్రజలు ఇబ్బంది పడిపోతారు కదా సార్? ఇది ఒక ఏమంటుందని పెద్ద డిబేట్ క్వశ్చన్ ఇది. కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది డెఫినెట్గా ఎక్కువైంది, అది విచ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. కాకపోతే కొన్ని బేసిక్ విషయాలు మర్చిపోతున్నారు పీపుల్ ప్రెస్ మర్చిపోతున్నారు. డాక్టర్ కూడా తినాలి, డాక్టర్కి కూడా జీవితం ఉంటుంది, డాక్టర్కి కూడా కోరికలు ఉంటాయి. అట్లా లేకుండా ఇప్పుడు ప్రతి పేషెంట్ని మీరు ఫ్రీగా చూడాలి, ప్రతి పేషెంట్ని ఇది చేయాలి అని అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు తీసుకుంటే పేషెంట్ వెల్ఫేర్ని స్టేట్ తీసుకోవాలి, సొసైటీ తీసుకోవాలి. అందుకని ఇండివిజువల్ డాక్టర్స్ అన్న తర్వాత ఇండివిజువల్ డాక్టర్ ఓకే, అత్యాస ఉండి పేషెంట్ని ఫ్లీ చేసే డాక్టర్ గురించి నేను చెప్పట్లేదు. బట్ జనరల్గా మన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ చూపించేది ఏంటంటే ప్రతి డాక్టరు ఒక వెధవే, ప్రతి డాక్టరు డ్రాక్యులానే, ప్రతి డాక్టరు ఒక బందిపోటే, ప్రతి డాక్టరు ఒక కూనీకారుడే అని చెప్తున్నారు. విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, నాట్ రైట్ అమ్మా. 90% డాక్టర్స్ రాత్రి పౌళ్ళు లేకుండా పనిచేస్తుంటారు. మీరు డాక్టర్లు, కొంతమంది డాక్టర్ల జీతాలు చూస్తే మీకు అర్థమవుతుంది, పీనట్స్. సో ఇప్పుడు పేషెంట్ని, ఇప్పుడు ఓ పేషెంట్కి డయాగ్నోసిస్ తప్పు చేసామని డాక్టర్ని కొడితే లాయర్ని కొట్టాలా, బ్రిడ్జ్ పడిపోయింది ఇంజనీర్ని కొట్టాలా, చంపేయాలి, అంతే కదా. బట్ దట్స్ నాట్ రైట్. తర్వాత మనం మోస్ట్ ఆఫ్ ద దేశాల కంటే మన దేశంలో హెల్త్ కేర్ చాలా అఫోర్డబుల్ అండ్ చాలా మంచి హెల్త్ కేర్, దాంట్లో డౌటే లేదు. దేశ విదేశాల నుంచి కూడా మనకి ఇక్కడ తక్కువ అని చెప్పి ఇక్కడికే వస్తారు. బట్ మీరు అన్నట్టు కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెరిగిపోయినాయి, విచ్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్. నేను కూడా చాలాసార్లు బాధపడతాను. అది గమ్మత్ ఏంటంటే డాక్టర్ ప్రాక్టీస్లో అసలు కమర్షియల్గా ఆలోచించకుండానే కోట్లు సంపాదించుకోవచ్చు ఇఫ్ యూఆర్ ఎ గుడ్ డాక్టర్. నో ఇష్యూ. పేషెంట్ని ముందు అసలు డబ్బులు మధ్య వదిలేసి పేషెంట్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటే మనీ ఈజ్ అన్ ఆటోమేటిక్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్లో ఉంది కదా, పేషెంట్ని బాగు చేస్తే పేషెంట్ వచ్చి కాళ్ళకి దండం పెట్టి దేవుడు సార్ మీరు అంటాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఇంకా వేరే ప్రొఫెషన్లో ఉండదు అది. యూ ఆర్ గెటింగ్ ఏ గ్రాటిట్యూడ్ అండ్ ఎ మనీ. సో దట్ ఈస్ వేర్. బట్ అన్ఫార్చునేట్గా కొంతమంది డాక్టర్లే దాన్ని కమర్షియలైజ్ చేసి దాన్ని పబ్లిసైజ్ అయిపోయింది. అన్ఫార్చునేట్. అసలు లేకపోతే మీరు 100 మంది పేషెంట్లు ట్రీట్ చేయండి, 99 మంది డబ్బులు ఇచ్చి వెళ్తారు మీరు అడగకుండానే, అంతే కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి బయటికి రావాలి. అట్లని చెప్పి ప్రతి వాళ్ళు మదర్ తెరేసా లాగా చారిటీ చేయక్కర్లేదు. మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించండి, మనీ ఆటోమేటిక్ బై ప్రోడక్ట్. నేను నా డాక్టర్స్కి, నా ఫెలోస్కి వాళ్ళకి అదే చెప్తాను. వాళ్ళందరూ అడుగుతుంటారు, సార్ ఏం చేయాలి, సక్సెస్ ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలంటే చెప్తాను, ఏం లేదు, డోంట్ పుట్ మనీ యాజ్ ఎ ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్. మీకేం సార్ ఇప్పుడు మొత్తం అన్నీ సంపాదించుకుని ఇప్పుడు చెప్తారు మీకు అని అనుకుంటారు వాళ్ళు. నేను అదే చెప్తాను. నేను అపోలోలో చేరిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నా దృక్పథం, పేషెంట్ పట్ల నాకున్న అంకిత భావం, డబ్బుతోటి ముందు పెట్టకుండా వెనకబెట్టే వ్యక్తిత్వం ఆ రోజు నుంచి ఉన్నాయి నాకు. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్, రీజనబుల్లీ సక్సెస్ఫుల్. ఏది ప్రొఫెషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ నేనేం అడుక్కోవట్లేదు. సో ఎందుకని మరి అలాంటి అందరూ చేయొచ్చు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ పేషెంట్ని ఆపరేట్ చేస్తే 50,000 వస్తాయి, ప్లాస్టర్ వేస్తే 5,000 వస్తాయి కాబట్టి ఆపరేషన్ చేద్దాం అమ్మ అని వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. దట్స్ ద బిగ్గెస్ట్ బగ్బేర్ ఆఫ్ ది ప్రొఫెషన్. అది రెసిస్ట్ అయ్యి తట్టుకున్నవాడు మొదట్లో ఏమైందంటే ఈ రోజుల్లో రన్నింగ్ రేస్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మొదట్లో మన పక్కోడు సంపాదిస్తున్నాడు, మనం ఇంకా సంపాదించట్లేదు, పక్కోడు మెర్సిడెస్ కారు కొన్నాడు, మనకి ఇంకా ఈ కారు ఉంది, భార్య దగ్గర నుంచి మొదలవుతాయి. సో ఈ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ఉన్న ఈ యుద్ధంలో చాలామంది డాక్టర్లకు ఫోకస్ పోద్ది. మొదట 2 ఏళ్ళు తట్టుకుంటే ఈ ప్రెషర్స్ని, ప్రాక్టీస్ ఏం పర్లేదు, నాకు వచ్చిన ప్రాక్టీస్ నాకు వచ్చింది, నేను ఇంటికి అద్దె కట్టుకుంటున్నాను, ఎలక్ట్రిసిటీ కట్టుకుంటున్నాను, భోజనం పెట్టగలుగుతున్నాను, నేను మంచిగా ప్రాక్టీస్ చేస్తాను అని ఆ 2 ఏళ్ళు తట్టుకుంటే హీఈస్ ఆన్ ద హైవే. సక్సెస్ఫుల్ మంచి డాక్టర్, ఒక్క డాక్టర్ని చూపించండి భేదోడిని, ఎవరు లేరు. అందరికీ రీజనబుల్ థింగ్ ఉంది. ఇక డబ్బులకి అంతే ఎక్కడుంది, 10 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల అనేది ఇమ్మెటీరియల్, అది అంతే కదా, దట్ సబ్జెక్టివ్. బట్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ అడెక్వేట్, ఆల్ ద డాక్టర్స్ హ్యావ్ గాట్ ఫుడ్ ఆన్ దేర్ టేబుల్, రూఫ్ ఆన్ దేర్ హెడ్స్ అండ్ దే కెన్ గెట్ దర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ, అంతే కదా. అక్కడితో ఆగితే చాలు, అది ప్రాబ్లం మనకి. అంటే మా అమ్మమ్మలు మా అమ్మలు చెప్పారు ఏంటంటే హస్తవాస అనేది ఉంటుందమ్మా, తప్పకుండా చాలా సెంటిమెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తే గనక నీ రీప్లేస్మెంట్ ఆయన హస్తవాసి, అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది.
అని చెప్పని చాలా మంది పేషెంట్స్ దగ్గరే నేను తీసుకోవడం జరిగింది. మీ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో ఆ హస్తవాసి మీకు ఎలా పనిచేస్తుంది? అది హస్తవాసి అన్నది నేను నవ్వుకునేవాడిని మొదట్లో, బట్ ఇప్పుడు దానికి చాలా నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే నా ప్రాక్టీస్ ఇది సిగ్నిఫికెంట్ మీరు అన్నమాట. హస్తవాసి అన్నది అది నేనేమనుకుంటానంటే, ఈ హస్తంలోకి వాసి రావాలంటే గుండెలోంచి రావాలి. గుండె ప్రశాంతంగా స్వచ్ఛంగా నిర్మలంగా ఈ పేషెంట్ నా మనిషి అనుకుంటే ఈ హస్తవాసి వస్తుంది. అది నాకు గట్టి నమ్మకం. అంతమించి ఇంకేం లేదు అక్కడ హస్తవాసి. నాకు చాలాసార్లు మీరు అన్నమాట పేషెంట్లు చెప్తారు, అయ్యా మీరు ముట్టుకుంటే చాలా తగ్గిపోద్ది. అది బ్లైండ్ బిలీఫ్. ఒకసారి నాకు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నేను జనరల్గా బ్యాక్ పెయిన్స్ వాటిని చూడను, ఓన్లీ నీ పెయిన్స్ ఈ పెయిన్స్ చూస్తాను. ఒక పేషెంట్, ఒక హస్బెండ్ వైఫ్ అక్కడ ఒంగోలు నుంచి వచ్చారు. వాళ్ళ ఆవిడకి బ్యాక్ పెయిన్ అన్నాడు. సరే అమ్మ నేను బ్యాక్ పెయిన్ చూడను, సరే మీరు వచ్చారు కదా అని చెప్పి కూర్చోబెట్టి, వేరే స్పైన్ సర్జన్ ఉన్నాడమ్మా ఆయనకు చూపిస్తానని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడాను. ఈమెతోటి 2 నిమిషాలు మాట్లాడి ఇంకా ఆయన దగ్గరికి పంపించానని చెప్పి పంపించాను. నేను ఆమెకి పరీక్ష చేయాల ముట్టుకోవాలి, బట్ మాట్లాడాను 2-3 నిమిషాలు మాట్లాడి ఆ ముందే స్పైన్ డాక్టర్ గారికి ఫోన్ చేసి పంపిస్తున్నానని చెప్పి పంపించాను. వాళ్ళు ఎందుకో ఇబ్బందిగా వెళ్తున్నారు, నాకు అర్థమైపోయింది. తలుపు దాకా వెళ్ళారు. వెళ్ళి అట్లా తలుపు దాటింది. హస్బెండ్ వెనక్కి వచ్చి లిటరల్గా నా కాళ్ళు పట్టుకొని, అయ్యా ఒక్కసారి మా ఆవిడ పట్టుకోండి మీరు అన్నాడు. నాకు అసలు మిక్స్డ్ ఫీలింగ్స్. ఏంటిది ఇంత బ్లైండ్ బిలీఫ్ ఇది? ఏదో నేను గాడ్ మెన్ లాగా నేను ఆమెను ఆశీర్వదించి పట్టుకోవడం ఏంటిది? బట్ రెండో వైపు అతని ఆ హస్తవాసి, కానీ పేషెంట్కి మాత్రం డాక్టర్ నిజంగా దేవుళ్ళ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆ హస్తవాసిలో ఉన్న అద్భుతం అది. సో దాంతో మిరకిల్స్ క్రియేట్ చేయొచ్చు పేషెంట్కి. అప్పుడు ఐ థాట్ ఓహో దిస్ ఈజ్ హస్తవాసి, ది హైట్ ఆఫ్ హస్తవాసి నాకు అర్థమైంది ఈరోజు అనుకున్నాను. ఎమ్మడి మళ్ళీ ఆమె వెనక్కి పిలిచి ఆమె మీద మళ్ళీ చేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడి, అమ్మ నేను స్పైన్ నేను చూడను కాబట్టి అక్కడ పంపిస్తున్నాను, లేదంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పి మళ్ళీ భుజం మీద చేసి తలుపు దాకా తీసుకెళ్ళి పంపిస్తే అప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళారు. సో నిజంగా ఆ టచ్ ఆఫ్ ది డాక్టర్ చాలా ఇంపార్టెంట్. నన్ను చాలామంది అడుగుతుంటే నేను చెప్తుంటాను, 4 టీలు ఉంటే చాలు డాక్టర్కి. అంటే గ్రీన్ టీ, మీకు మసాలా టీ అవి కాదు. టచ్, టైం, ట్రస్ట్ అండ్ టాక్. ఈ 4 ఉంటే ఏ డాక్టర్ అయినా ప్రతి పేషెంట్ని జయించగలరు. టచ్ మర్చిపోతాం మనం, చాలామంది మర్చిపోయారు, డాక్టర్స్ మర్చిపోయారు. సో నేను రౌండ్స్కి వెళ్తే పేషెంట్ని అట్లా చేపట్టుకుంటాను, వదలరాడు. నేను మళ్ళీ లాక్కోవాల్సి వస్తుంది, అంత కంఫర్ట్ ఫీల్ అవుతారు. సేమ్ థింగ్ ఆ ఓపీలో ఉన్నప్పుడు భుజం మీద చేసి నీకు బాగా అవుతుంది పోరా బాబు అంటే అసలు ఆ పేషెంట్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాడు. సింపుల్ టచ్, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు, అది మనం వాడుకోం. అట్లానే టైం నేనే అంటాను, ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ నీకు టైం ఇవ్వకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాను నేను. నో డౌట్ నేను 5 నిమిషాల కంటే ఇవ్వలేను, బట్ 5 నిమిషాలు నేను పేషెంట్తో పాటు మమేకం అయ్యే పద్ధతి ఐ కెన్ ఈక్వేట్ విత్ ద పేషెంట్. 5 నిమిషాల్లో కలిసిపోగలను, కాబట్టి నాకు 5 నిమిషాలు చాలు. అట్లానే ట్రస్ట్. పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు నాకు చేత కదంటే చేత కదని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర పంపిస్తాను. పేషెంట్ ట్రస్ట్ యూ. ఇక 4వది టాక్, మాట. అదే అంటే డాక్టర్ చాలామంది సార్ మీ చేతులు ఇన్సూర్ చేశారని అడుగుతారు. నా చేతులు కాదురా బాబు, నోరు ఇన్సూర్ చేసుకోవాలి నేను, ఇది పోతే నా ప్రాక్టీస్ పోయినట్టే అని చెప్తూ ఉంటాను నేను. సో ఈ 4 టీలు చాలా ముఖ్యం ఏ డాక్టర్కైనా సరే. ఇంకొకటి అడగాలి, చిరంజీవి గారు మీకు ఒక లైట్ ఇచ్చారట? అవును, ఉందా ఇప్పుడు మీ దగ్గర? పాతింట్లో ఉంది. అద్భుతమైన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఇంటికి వెళ్ళాను నేను, అంటే నాకు పేషెంట్ ఆయన హోల్ ఫ్యామిలీ నేను ట్రీట్ చేస్తుంటాను. సో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక షాండ్లియర్ ఉంది. ఆ షాండ్లియర్ ఎట్లా అంటే ఇప్పుడు గాలి కొడితే మన బట్టలు ఇలా ఎగిరిపోతాయి చూడండి, ఇట్లా ఒక పక్కకి అట్లా అలా ఫ్లోగా ఉంటుంది అనమాట. లైట్లు కింద కొండవు, ఇట్లా పక్కకి ఇట్లా ఎగిరిపోతున్నట్టు ఉంటాయి. లిటరల్గా గాలి వానలో ఒక షాండ్లియర్ ఇట్లా వంగిపోయేలా ఉంటుంది, అలా ఉంటుంది. చాలా ఆర్టిస్టిక్గా అనిపించింది నాకు. అది అనిపించి సార్ భలే ఉందండి ఇది షాండ్లియర్, ఎంత బాగుంది అని చెప్పి నా భావుకత అంతా అక్కడ ఒలకబోసా. చిరంజీవి గారు నవ్వి బాగా చెప్పారు డాక్టర్ గారు అన్నాడు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేసింది నాకు. సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. అద్భుతమైన వ్యక్తి అండి చిరంజీవి గారు. అంత కల్చర్డ్, వెల్ మేనర్డ్, అంత పెద్ద వ్యక్తి కూడా. రామ్ చరణ్ కూడా నిజంగా వాళ్ళిద్దరు వండర్ఫుల్ పర్సన్స్.
చాలా అది మటుకు నిజంగా 2 రోజులు ఇంటికి పంపించి మళ్ళీ అది ఫిక్స్ కూడా ఆయనే చేయించారు మా ఇంట్లో, పాత ఇంట్లో ఉంది. నాకు కొన్ని క్వశ్చన్స్ మ్యూజికాలజిస్ట్ రాజా గారు కూడా ఇచ్చారు. చాలా రీసెర్చ్ చేశారు మీరు. సో ఆయన కూడా ఒకసారి మిమ్మల్ని మరీ అడిగానని చెప్పారు. ఆయన ఒక మంచి అభిరుచి ఉన్న వ్యక్తి. ఇద్దరు కలిసి ఒక పుస్తకం కూడా ఇచ్చేసాం, రాజా గారిది ఒక బుక్ రిలీజ్ చేసాం. అంటే ఈ బుక్ రాసేంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు అసలు? అమ్మ మీద కూడా పుస్తకం రాశారు? అమ్మ మీద పుస్తకం అంటే నేను సంకలనం, అది నేను జస్ట్ 1-2 రాశాను, అది సంకలనం. బట్ గురువాయణం పుస్తకం అది మొత్తం నేను రాసింది. గురువాయణం పుస్తకం రాయడానికి అసలు అంటే ముఖ్య కారణం ఏమిటి, ఎందుకు రానిపించింది? ప్రేరణ భార్గవి నా క్లాస్మేట్, పామర్లో డాక్టరు. తను కూడా మంచి అద్భుతమైన అభిరుచి ఉన్న వ్యక్తి, బాగా పాటలు పాడుతుంది. సో ఆమె ఒకసారి గురువి నువ్వు సొల్లు కబుర్లు తెగ చెబుతుంటావు, అందరం మధ్యలో కూర్చొని అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుంటావు కదా, గురువి ఆ సొల్లు కబుర్లన్నీ నువ్వు ఎవడెడ్ రైట్ ఇది అని అంది అని ఆయన మన శర్మ గారు అప్పుడు ఆంధ్రభూమి ఎడిటరు, ఆయన ఈజ్ క్వైట్ కీన్ టు ప్రింట్ ఇట్. అంటే పిచ్చిదాన సొల్లు కబుర్ ప్రెస్లో ఎవడు చదువుతాడంటే లేదు నువ్వు రాయి బాగుంటుందని రాయమంది. సరే వారం ఒకటి రాద్దాం, 4 వారాల తర్వాత తాళ్ళే మానేస్తారులే అని మొదలుపెట్టాను. 52 వీక్స్ రాశాను, 1 ఇయర్ రాసాను. అది కానీ చాలా న్యాచురల్గా ఉంది. జస్ట్ వాట్ ఇట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. యా, నేను అదే నాకు దానికి ఒక భాష లేదు, ఒక చట్టం లేదు, ఒక ఇజం లేదు, నా ఇష్టం వచ్చినట్టు రాసి పారేసాను. సో అది పీపుల్కి బాగా పట్టుకుంది. సో దాని తర్వాత నేను నా ఒపీనియన్స్, నా చిన్నప్పుడు అనుభవాలు పంచుకున్నాను. దాంతో చాలామంది వాళ్ళ చిన్నప్పుడు, ఇప్పుడు మీరు ఇందాక ముంజలు మొక్కజొన్న కండలు అన్నారు, అదే టైప్లో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళి దే ఈక్వేటెడ్ విత్ దట్. సో ఆ ఐడెంటిఫికేషన్తో దాని మంచి పేరు వచ్చింది. 3 ప్రింట్లు వేయించాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 కాపీస్ అయిపోయినట్టున్నాయి. సో తర్వాత నా పేషెంట్స్కి వాళ్ళకి నేను చాలా మందికి వ్యూయర్స్ కోసం అంటే బాగా మంచి క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ ఆన్లైన్లో ఉన్నట్టున్నాయి, Amazon.comలో ఉన్నట్టున్నాయి, లేదంటే మన నవోదయాలో కానీ దీంట్లో ఉండొచ్చు, నాకైతే ఈ మధ్య గుర్తులేదు. మీరు అడిగారు కాబట్టి ఈసారి కొన్ని పెట్టిస్తాను అక్కడ, లేకపోతే నా సెక్రటరీకి ఫోన్ చేస్తే నేను కాపీ పంపిస్తాను తప్పకుండా. అంటే ఇంకా చాలు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే చాలా సంపాదించింది, ఇంకా రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో 2 ఉన్నాయి. చాలా సంపాదించాను, రెస్ట్ తీసుకుందాం, అది కరెక్ట్గా లేదు. ఫస్ట్ పాయింట్, సంపాదనకి రెస్ట్కి నా జీవితంలో ఏ రోజు లేదు. గమ్మత్ ఏంటంటే నాకు పైసా ఠికాణా లేని రోజుల్లో, పైసా కూడా లేని రోజుల్లో 1000 రూపాయలు అప్పు తీసుకొని గర్ల్ ఫ్రెండ్కి కొనిపెట్టిన రోజులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లక్షలు వచ్చిన తర్వాత వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ రెండింటికి ఒకటే, అంటే ఐఎమ్ ది సేమ్. వాట్ ఐఎమ్ సేయింగ్, డబ్బు నన్ను మార్చలేదు. కాబట్టి డబ్బు నన్ను మార్చినప్పుడు డబ్బు నా రిటైర్మెంట్ని కూడా నిర్దేశించలేదు. నా రిటైర్మెంట్ ఎప్పుడవుద్దంటే, చాలాసార్లు చెప్పాను నేను, పొద్దున 9ంటికి పేషెంట్ని చూసినప్పుడు ఏ నవ్వు మొహం అయితే ఉందో అదే నవ్వు మొహం సాయంత్రం 5 గంటలకి లేనప్పుడు నేను రిటైర్. దట్ ఈజ్ ఓన్లీ యార్డ్ స్టిక్ ఫర్ మీ, నథింగ్ ఎల్స్. సో అది సంగతి. ఎందుకంటే రోజుకి నేను 100 మంది పేషెంట్లు చూస్తాను నేను. లాస్ట్ పేషెంట్ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్, సేమ్ అమౌంట్ ఆఫ్ వామ్త్ ఇవ్వలేని రోజు ఐఎమ్ గోయింగ్ టు రిటైర్. అప్పుడు నేను సర్దుకోవటమే. ఎందుకంటే డబ్బుకి దానికి సంబంధం లేనే లేదు. మీ ఫ్రెండ్స్ చాలామంది అనేది ఏంటి అని అంటే, గురువారెడ్డి గారు అని అనగానే ఎంజాయ్మెంట్ విత్ టేస్ట్ అది అందరికీ పంచే వ్యక్తి అని మీరే ఉంటారు, నిజమేనా? పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ మీ. ఐ లవ్ టు షేర్ విత్ ద పీపుల్, ఐ లవ్ టు డూ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అది డెఫినెట్గా కరెక్ట్. చాలా ఇందాక మనం అనుకున్నట్టు పండగలు, ఫెస్టివిటీస్ అన్నీ కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను నేను. నాకు ఇప్పటికి ఒక కోరిక ఉంది, ఆ కోరిక బహుశా ఇంకా కమింగ్ ఇయర్స్లో తీర్చుకుంటాను. ఏంటంటే చాలా పార్టీలు జరుగుతుంటాయి, కానీ నేను ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ పార్టీ ఆన్ ఏ రిలేషన్షిప్స్. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఒకరోజు ఒక మంచి పున్నమి వెన్నెల రోజు మదర్ అండ్ సన్స్ పార్టీ, అంటే నాకున్న ఫ్రెండ్స్ని వాళ్ళ అమ్మలతో పిలవాలి. అయ్యో, మా అబ్బాయి 6th క్లాస్ కాకుండా డిగ్రీ ఉంటే బాగుండేది. ఓకే, ఇంకొక రోజు బ్రదర్స్ పార్టీ. ఓకే, నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ని తీసుకొని రావాలి. అట్లీస్ట్ మీరు పిలిచినప్పుడన్నా వాళ్ళందరూ అది చెప్పేది. ఈ ప్రపంచం, ఈ జంగిల్లో బ్రదర్స్ ఉన్నా సరే ఒకళ్ళొకళ్ళు కలుసుకొని మాట్లాడుకోవడం తక్కువైపోతుంది. సో అట్లా ఆ రోజు కలుసుకోవడం, ఆ రోజు బ్రదర్ థీమ్ మీద
వాళ్ళ చిన్నప్పుడు విషయాలు అందరితో పంచుకోవటం, ఒక 2-3 మంచి బ్రదర్ థీమ్లో ఉన్న మంచి ఇవి క్రియేట్ చేయడం. అట్లా ఇంకొక రోజు గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్. అట్లా ఈ హ్యూమన్ ఆ బంధుత్వాల్ని ఆ రోజు హైలైట్ చేసి ఒక పార్టీ చేయాలని ఉంది నాకు. అట్లా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఇంకొంచెం ఈ హాస్పిటల్స్ అన్నీ ఒక లెవెల్కి వచ్చి కొంచెం టైం దొరికినప్పుడు కనీసం 2 నెలలకు ఒక పార్టీ అది చేయాలి అని ఉంది. అలాగే మీ అమ్మాయి లిటిల్ సోల్జర్ సినిమాలో చేసింది అని చెప్పని మేము విన్నాం. అవును, నిజంగా మాకు తెలీదు. సో వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మీరు చెప్తే ఈ విషయం చెప్తే నేను నిజంగా షాక్ అయ్యాను. సన్నగా ఉంటుంది, చిన్నపిల్ల బన్నీ అది పిల్ల సినిమా అంతా దాని మీదే కదా. అవును, అది గంగరాజు మా తోడలుడు డైరెక్ట్ చేసిన మూవీ. అది అప్పుడు మేము ఇంగ్లాండ్లో ఉన్నాం. అప్పుడు కావ్య 3 years old. సో అప్పుడు దాన్ని తీసుకొచ్చి దాన్ని సెంట్రల్ థీమ్ పెట్టి సినిమా తీశారు. చాలా బాగా ఆడింది. డైలాగులు కూడా అదే చెప్పింది. అండ్ ఐఎమ్ ఏ లిటిల్ గర్ల్స్ ఐఎమ్ ఏ గుడ్ గర్ల్స్ అట్ మై ఓల్డ్ టీచర్ అనే ఒక పాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్స్ మెడల్ వచ్చింది దానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద. సో అది చాలా అందమైన తీపి గుర్తులు అవన్నీ. మేమందరం అప్పుడు లండన్లో ఉన్నాం. తను వచ్చి ఇక్కడ ఊర్మిళ అని రాజు వాళ్ళ ఇంట్లో ఉండి చేసింది అనమాట. అంటే ఈ రాజమౌళి గారితో ఏమిటి మీకు రిలేషన్? రాజమౌళి మన బంధువు అవుతాడు నాకు. రాజమౌళి నాకు వరుసగా రాజమౌళికి నేను బాగా అవుతా. రాజమౌళి భార్య రమ, కీరవాణి భార్య వల్లి, మా తోడలుడు గంగరాజు, వీళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఆ రకంగా బంధుత్వం. సో డెఫినెట్ గా మీ సినిమాలో కనిపించే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు డాక్టర్ గారికి సినిమా రంగ ప్రవేశం. ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా వస్తుంది కదా, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తోటి. ఇవాళ ఫోన్ చేసి బాస్ నాకు నెక్స్ట్ ఒక రోల్ పెట్టమని చెప్తాను. నైస్. కానీ చాలా బాగా అనిపిస్తుందండి మీరు జీవితాన్ని తీసుకునే విధానం కానీ, మీ లైఫ్ని మీరు లీడ్ చేసే విధానం కానీ చాలా చక్కగా అనిపిస్తుంది. డెఫినెట్గా నేను కూడా ఇప్పుడు అంటే నాకు సత్సంగం అన్న ఇది చాలా ఇష్టం. మనుషులు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, మనం క్రియేట్ చేసుకున్న మనుషులు, ఆ పాజిటివ్ వైబ్స్, ఆ ఎనర్జీ చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, గొణుగుతూనే ఉంటారు. ఈ ట్రాఫిక్, ఆ ఈగలు, ఆ దోమలు, ఈ రోడ్లు, అబ్బా పొద్దున్న సాయంత్రం ఏడుస్తూనే ఉంటాడు. ఆడి పక్కన 5 నిమిషాలు కూర్చుంటే మనం ఫినిష్. అలాంటి వాడితో అసలు ఉండకూడదు. అందుకనే సత్సంగం అంటాను. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయనతో కూర్చుని ఆయన మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. అట్లానే ఇప్పుడు రాజమౌళి, కీరవాణి, గంగరాజు వీళ్ళందరూ మన బంధువులు. వాళ్ళందరితో కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాం. ఆ రకమైన పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంటు. ఇప్పుడు అట్లానే గజల్ శ్రీనివాస్ నా ఫ్రెండ్, తనతో మాట్లాడుతుంటే ఒక రకమైన వేరే దృక్పథం. అట్లానే మన ఘంటసాల ఈ పడతాం, మన పేరు మర్చిపోయాను, భగవద్గీత రిలీజ్ చేశాడు. మొత్తం భగవద్గీత అంతా చదివి రిలీజ్ చేశాడు గంగాధర్ శాస్త్రి. సో వీళ్ళందరూ వాళ్ళ మాటలు, ఆ మాటల్లో ఉన్న స్వచ్ఛత, ఆ మాటల్లో ఉన్న మేలిమితనం, ఆ మాటల్లో ఉన్న ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ భలే ఉంటుంది నాకు. అందుకని అవన్నీ ఇష్టం. అందుకని ఐ లవ్ టు మీట్ ద పీపుల్ విత్ పాజిటివ్ మైండెడ్. ఏడుపోలతో నా పని లేదు. అందుకని అసలు దగ్గరికి రాని వాళ్ళని. ఎవడన్నా గొణుగుతున్నాడంటే ఇంకా నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోతాం. ఏమున్నా స్ట్రైట్గా అంతే, హాయిగా మాట్లాడుకోవడం. మంచిగా బోల్డ్ అంత మంచి ఉందమ్మా లైఫ్లో. పొద్దునే మా తమ్ముడు మేము అనుకుంటున్నాం, చెడు అంతా మన వాళ్ళు టీవీ దగ్గర నుంచి పేపర్ దగ్గర నుంచి చెడు చూపిస్తారు. లైఫ్లో బ్రహ్మాండమైన మంచి ఉంది, ఇంకా బోల్డ్ అంత మంచి ఉంది, ఇంకా బోల్డ్ అంత లవ్ ఉంది. నేను అదే అంటాను, లవ్ చేయడానికే టైం లేదు, ఇంకా హేట్ చేయడానికి టైం ఎక్కడ ఉంది? బట్ అన్ఫార్చునేట్గా మన ప్రెస్, మన పేపర్లు, టీవీలు ఓన్లీ చెడ్డయ్యాయి. ఇక్కడ రేప్ అయింది, అక్కడ దొంగతనం అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ చచ్చిపోయాడు, 30 మంది ఇక్కడ చచ్చిపోయారు. ఏ తప్ప అసలు పేపర్లో 3వ పేజీ క్రైమ్ పేజ్ అని ఒకటి రాస్తారు, ప్రతి పేపర్లో ఒకటి ఉంటుంది. అట్లానే ఫీల్ గుడ్ అని పేజ్ ఎందుకు పెట్టరు వీళ్ళు? దాంట్లో పెట్టి ఈయడానికి మంచి చారిటీ ఇచ్చాడు, వీళ్ళు బతికించారు, ఈ అమ్మాయి వీళ్ళు మంచిగా చేసింది, ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి. కొన్ని బోల్డ్ అన్ని మంచి పనులు జరుగుతాయి రోజు, మన చుట్టుపక్కలే జరుగుతాయి. అవన్నీ ఎందుకు వేయకూడదు? అవన్నీ ఎందుకు హైలైట్ చేయరు? ఈ చెప్తేనే చెడ్డతనానికి ఉన్నంత పల్లకి మోసే ఎదవలు మంచితనాన్ని మోయరు. మంచితనం ఒంటరిగా అయిపోద్ది, ఎక్కడో మూట్లు కూర్చొని బిక్కుమంటుంటుంది. ఆ మంచితనాన్ని మోసేయడానికి ఎవరు లేరు, అందరూ చెడ్డతనాన్ని మోయడానికి పోతారు బయటకు. ఎందుకు తెలియదు నాకు. అన్ఫార్చునేట్. ఈవెన్ నౌ ప్రపంచం అంతా ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది ఈ జీవితం అని అనుకుంటారు. ఎక్కడికి పోదు.
ఈ ప్రపంచంలో బోల్డ్ అంత మంచి ఉంది, బోల్డ్ అంత హృదయం ఉంది, బోల్డ్ అంత ప్రేమ ఉంది. మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది అది, అంతే కదా. అంతేనంటారు. మనం పెట్టుకునే గ్లాసులను బట్టి ఉంటుంది అది. ఎప్పుడు ఏడుతూ అది ఇది కంప్లైంట్ 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 అంటే కంప్లైంట్గా ఉంటుంది. మంచి చూడండి ఎంత మంచి ఉంటుంది, బ్రహ్మాండం ఉంటుంది మంచి. దట్స్ ఇట్. నేను ఎప్పుడంటే గ్లాసు హాఫ్ గ్లాస్ ఫుల్ అని చూశారు కదా మీరు, సగం నీళ్ళు ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు దీంట్లో నేను గ్లాస్ హాఫ్ గ్లాస్ ఫుల్ అంటాను, కొంతమంది హాఫ్ గ్లాస్ ఎంటీ అంటారు. సో అది దృక్పథం అంతే. ఇప్పుడు అలా అనుకుంటే ప్రజెంట్ సినారియోలో ఒక అమ్మాయిని బయటికి వెళ్ళి చదివించాలన్నా, చదువుకోవాలని బయటికి వెళ్ళాలన్నా, లేదా ఒక ప్రొఫెషన్లో బయటికి వెళ్ళాలన్నా చాలా భయపడిపోయే పరిస్థితులు. లేదమ్మా, లేదే, నాకు తెలిసేం లేదు. అమ్మ బాబాయ్ ఇలా చెప్తున్నారు. ఏం లేదు మీరు సి అగైన్ ప్రతి చోట అట్రాసిటీస్ ఉంటాయి. ఇండియాలో కూడా అట్రాసిటీస్ ఉన్నాయి కాదంటే నేను, బట్ మనం సెలెక్ట్ చేసుకునే ప్లేస్ని బట్టి, మన అమ్మాయి ఉండే వాటి కాలేదు కమ్యూనిటీని బట్టి హాయిగా చదువుకోవచ్చు. ఎంతమంది వేల మంది అమ్మాయిలు బయటికి వెళ్ళి శుభ్రంగా చదువుకుని రావట్లా ఇండియాలో, ఫారిన్లో కూడా ఉన్నాయి ఇట్లాంటి గొడవలు అట్రాసిటీస్ ప్రతి చోట ఉన్నాయి. కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మనం ఇచ్చుకునే ఒక రకమైన పరిధిని బట్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్. అందరూ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఏరియాలో మన ఫోన్లు అవి దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉంటే 24 గంటలు మనం కనెక్టివిటీ పెట్టుకొని ఉండొచ్చు, నో డౌట్. బట్ నేనైతే అంత అనుకోవట్లేదు, నేనైతే అసలు అనుకోవట్లేదు. అదే మొన్న ఓ ఇంటర్వ్యూలో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడి నన్ను అడిగారు. నాకైతే నిరుద్యోగం లేదు ఇండియాలో, లేదు. మీకు కావాలనుకుంటే జాబ్స్ కొన్ని కోట్ల జాబ్స్ ఉన్నాయి, బట్ మీరు వెతుక్కోవట్లేదు. నాకు మా అమ్మ అంటది కలెక్టర్ కావాలి, కాకినాడ కావాలంటే కుదరదు నాన్న అని. అంటే నాకు గవర్నమెంటే జాబే కావాలి, హైదరాబాద్లోనే కావాలి, లక్డీకాపూర్లోనే కావాలంటే కుదరదు. బతకడానికి ఎన్నో దారులు, వందల వేలు దారులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది అండి, ఒక సినిమా ఫీల్డ్ కానీ, టెలివిజన్ ఫీల్డ్ కానీ, ఒక ఐటీ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, కొన్ని లక్షల జాబ్స్ ఉన్నాయి. చేయడానికి నీకు కావాల్సిన ఇది ఉండాలంతే, దట్స్ ఆల్. ఎంత వందల వేల జాబ్స్ ఉన్నాయి. జాబ్ లేక పస్తు ఉండే అవకాశం లేదమ్మా ఇప్పుడు. ఓన్లీ థింగ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, బట్ నీ క్వాలిఫికేషన్స్, నీ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది జాబ్. నీ క్వాలిఫికేషన్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా నాకు అదేదో కలెక్టర్ జాబ్ కావాలంటే రాదు. బట్ నీకు భోజనం పెట్టడానికి 2 పూట్ల నువ్వు సపోర్ట్ చేసుకోవడానికి ఇనఫ్ జాబ్స్ ఆర్ దేర్, నో డౌట్ అబౌట్ దట్. మాట్లాడితే కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది అని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే వాదనకి, అనే విమర్శకి మీరే ఉంటారు? అది అంటే 2 రకాల ఉంది దానికి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నది సంఘానికి, సొసైటీకి చీడ పురుగులు అయితే కాదు. కొన్ని కోట్ల మంది బతికి బట్టగడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల, లేకపోతే చనిపోయేవాళ్ళు వాళ్ళందరూ. కొన్ని కోట్ల మంది. పాత రోజుల్లో బైపాస్ సర్జరీకి అమెరికా పోవాల్సి వచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బైపాస్ సర్జరీ కొన్ని వేలు లక్షలు చేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఇండియాలో జరగని ఆపరేషన్ అంటూ లేదు, హైదరాబాద్లో జరగని ఆపరేషన్ అంటూ లేదు. సో అంత సామాన్య మానవుడికి కూడా నో డౌట్ కొన్ని కాస్ట్లీ ఉంటాయి, బట్ అందుబాటులో ఉండి వచ్చిన ఈ వైద్యం, ఆ వైద్యం ఇక్కడ కూడా అందుతుంది అనే ఒక అవగాహన అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ పైన వచ్చినాయి, దర్ ఇస్ నో డౌట్. సో కార్పొరేట్ హాస్పిటల్స్ సంఘానికి పట్టిన చీడ పురుగులు కాదు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కొంతమంది చేసే కొన్ని పనుల వల్ల చెడ్డ పేరు రావచ్చు, బట్ ఓవరాల్ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల, ఈ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ వల్లే ఇండియాలో ఇంతమంది ఈ రోజుకి ఆరోగ్యంగా బతుకుతున్నారు. ఆ రకంగా అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారిని ఎప్పుడూ దండం పెట్టుకుంటాను నేను, ఆయన ఆద్యుడు దీనికి, ఇది కార్పొరేట్ హాస్పిటల్ దానికి. ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నది అన్ఫార్చునేట్. మన ఆంధ్రాలో, తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒకప్పుడు కొంచెం తక్కువ ఉండేవి, బట్ ఇప్పుడు మోడర్న్, ఇప్పుడు లేటెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇద్దరు, అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, దే నౌ గాట్ ద వెరీ రీడెడికేటెడ్ ఫోకస్ ఆన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. చాలా కొన్ని మంచి మంచి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా. గవర్నమెంట్ హాస్పిటల్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రీనల్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న పెట్టినట్టు ఈ డెలివరీ ఇది పెట్టారు ఒకటి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే నగదు పథకం ఇస్తారు. సో ఇప్పుడు బోల్డ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీలు పెరిగిపోయినాయి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వినూత్నంగా రోజుకు ఒక కలర్ బెడ్షీట్స్ అని పెట్టారు, అంటే బెడ్షీట్స్ మార్చడానికి ఎవ్రీడే. అట్లా చాలా నావెల్స్ జరుగుతున్నాయి. కాదు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళేసరికి, ఒక లెవెల్కి వెళ్ళేసరికి సిస్టమ్ పడుకుంటుంది, దాంతో మళ్ళీ ఫోకస్ పోతుంది.
బట్ నా సలహా అడిగితే మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్ ఉండాలమ్మా. ప్రధానికి అది ఉండాలి. ఇద్దరికి బాధ్యత ఒక పార్క్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక పబ్లిక్ ప్లేస్ కానీ, ఒక హాస్పిటల్ కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు రన్ చేయండి, మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసాం రెడ్ ఫోర్ట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారని. దాని మీద బోల్డ్ అంత క్రిటిసిజం వస్తుంది. బట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ మాన్యుమెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్స్ రన్ చేయలేకపోతున్నాయి. బట్ వేరే ప్రైవేట్కి ఇవ్వండి, దే మేక్ ఇట్ స్పిక్ అండ్ స్పాన్. సో దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఎవ్రీథింగ్ ఎయిర్పోర్ట్స్ చూడండి, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన ఎయిర్పోర్ట్స్ ఎంత బాగుంటాయి. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఎక్కడైనా సరే మన ఏ వనరులైనా సరే ప్రైవేట్కి ఇచ్చి నువ్వు 10 రూపాయలు చేసుకో, బట్ నాకు పబ్లిక్ పనికి వచ్చేట్టు చేయంటే బ్రహ్మాండంగా చేస్తారు. నీ టూరిస్ట్ స్పాట్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పార్ట్నర్షిప్స్. ఇప్పుడు రోడ్లు చూశారు కదా మీరు, రోడ్లన్నీ పీపీపీ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎంత బాగా వచ్చినాయి రోడ్లు. సో సేమ్ థింగ్ ఇది కూడా, దట్ ఈస్ ద వే. హాస్పిటల్స్ కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్, బట్ స్టిల్ ఇంకా రావాలంటే నెక్స్ట్ మెథడ్. ఇప్పుడు కేసీఆర్ గారు దాంట్లో కొన్ని చేశారు కూడా. ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేయమన్నాడు. ఇప్పుడు ఎంఆర్ స్కాన్లు, సిటీ స్కాన్స్. సో డెఫినెట్గా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు, డౌటే లేదు దాంట్లో. అండ్ ఫెసిలిటీస్ బాగుంటాయి. అది వైద్యం విషయంలో కొన్నేళ్ల క్రితం, అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా ఇన్ని స్పెషాలిటీస్ లేకపోతే స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఇంతమంది ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా బోన్కి, నరాలకి, సపరేట్ అయిపోయింది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ అయిపోయారు. సో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం ఉంటుంది. మంచిదా చెడ్డదా అని అడుగుతున్నారా? డెఫినెట్గా మంచిదే, నో డౌట్ పడతారు. ఎందుకంటే వైద్యం ఎంత పెరిగిపోయిందంటే, ఇప్పుడు నా ఆర్థోపెడిక్స్ తీసుకోండి, నేను జనరల్ ఆర్థోపెడిక్స్ సర్జన్ అంటే దాని అర్థం నేను ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్. నేను జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను నీసు హిప్స్ మట్టుకే చేస్తాను, షోల్డర్ చేయను. షోల్డర్కి ఇంకో స్పెషలిస్ట్ ఉన్నాడు, స్పైన్కి ఇంకో స్పెషలిస్ట్ ఉన్నాడు. నేను ఈ నీసు హిప్స్ నేర్చుకోవడానికి అప్డేట్గా ఉండటానికే టైం సరిపోదు నాకు, అంతుంది అక్కడ. సో వేరే ఎక్కడ పట్టించుకుంటాను నేను. సో కాబట్టి డెఫినెట్గా స్పెషలైజేషన్ అన్నది పేషెంట్కి అత్యద్భుతమైన వైద్యాన్ని ఎంతో స్పెషలైజ్డ్గా చేస్తుంది. అందుకని ఇప్పుడు రిజల్ట్స్ బోల్డ్ బాగుంటున్నాయి ఇండియాలో, దాంట్లో డౌటే లేదు దాంట్లో. బట్ ఒక్కటే మిస్ అవుతుంది, మనం జనరల్ ప్రాక్టీషనర్ రోల్ తగ్గిపోయింది. అది పాత రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ మళ్ళీ రావాలి. స్పెషాలిటీ ఉండాలి, బట్ ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్ మళ్ళీ రావాలి. బట్ ఈ కాన్సెప్ట్ పోవడానికి తప్పు సగం పేషెంట్లది కూడా. ఇప్పుడు పేషెంట్ తలనొప్పి వస్తే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అది కూడా ఎంఆర్ స్కాన్ తీయించుకొని మరీ వెళ్తాడు, అర్థం కదా. సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లేదు పాపం. బట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రావాలి, వస్తుంది కమింగ్ 10 yearsలో గ్యారంటీగా వస్తుంది. సర్కిల్ అండి, ఎగ్జాక్ట్లీ సర్కిల్ 10 ఏళ్లలో వస్తుంది. మంచి ఫ్యామిలీ డాక్టర్స్ డెఫినెట్గా దే విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. నెగిటివిటీ ఏం లేదు. కాకపోతే ఫ్యామిలీ డాక్టర్ కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. పేషెంట్ని ఎప్పుడు ఎక్కడ ఎవరికి రిఫర్ చేయాలని తెలియాలని. పాత రోజులలాగా నీకు 2 ఆస్పిరిన్ బిళ్ళలు ఇస్తాను, కూర్చో, మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి కనపడంటే కుదరదు. ఆఫ్కోర్స్ పేషెంట్లు ఒప్పుకోరనుకోండి, బట్ మంచి ఫ్యామిలీ డాక్టరు, బేసిక్ అంత నాలెడ్జ్ తెలిసిన డాక్టర్ అత్యద్భుతంగా చేయొచ్చు. డెఫినెట్. ఇంకా ఈ మీరు అనుకునే రిటైర్మెంట్ అయ్యే లోపులో లేదా రిటైర్మెంట్ తర్వాత నేను ఖచ్చితంగా ఈ పనులు చేయాలి అని అనుకున్నవేంటి? నాకు ఇష్టమైన క్వశ్చన్ అడిగారు నాటికి. నాకు అంటే మావిడ ఇక్కడ లేదు, లేదా నవ్వుతుంటుంది, ఇక అన్ని జోకులు ఎత్తుంటాడని. నాకు ఇష్టమైన రిటైర్మెంట్కి రెడీ అవుతున్నాయి, మనసులో రెడీ అవుతున్నాయి. గార్డెనింగ్ ఒకటి, కుకింగ్ ఒకటి, తర్వాత ఫోటోగ్రఫీ ఒకటి, అండ్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్ ఒకటి. ఈ 4 ఇష్టం నాకు. సో మావిడ అంటది గార్డెనింగ్ అంటే లోపల పోయి ఒక మొక్క అక్కడ పెట్టేస్తే అదే గార్డెనింగ్ అంటది. బట్ నాకు భలే ఇష్టం గార్డెన్ అంటే. బట్ ఆ గార్డెన్ డెవలప్ చేసి మంచి మంచి పూల మొక్కలు తీసుకొని రావాలంటే బోల్డ్ అంత ఫిజికల్ టైము యాక్టివిటీ కావాలి. అది ఇప్పుడు దొరకట్లేదు, బట్ బహుశా ఫ్యూచర్లో బహుశా. కుకింగ్ కూడా భలే ఇష్టం నాకు, బట్ కుకింగ్ కూడా చేయాలంటే ఏది టైం లేదు మళ్ళీ. సో పాత రోజుల్లో కాంతామణి వంటకాలను పుస్తకం ఉండేది, ఆ పుస్తకం ఇంగ్లాండ్లో తీసుకెళ్ళి మధ్యలో పేజీలు చినిగిపోతే కూడా పట్టించుకోకుండా ఒక దాంట్లో ఇంకో దాంట్లో జంప్ చేసి వంటలు చేసాం. ఇప్పుడు బ్రహ్మాండమైన నెట్ వచ్చింది, యూట్యూబ్లో బోల్డెన్ వీడియోలు ఉంటాయి, చూసి మంచి మంచి సరదా వంటకాలు చేస్తే బాగుంటుంది.
ఫోటోగ్రఫీ ఒకటి భలే ఇష్టం నాకు. ఫోటోగ్రఫీ దాంట్లో బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ వర్షం వెదర్ గురించి చెప్పిన దాంట్లో మొత్తం వర్షం, తులసి ఆకుల మీద పడుతున్న వర్షం, ఒక ఆకు మీద ఒక బిందువుతో సహా పడేది చాలా ఆర్టిస్టిక్ గా తీశారు. అది మీరు తీసారా ఏంటి? ఐ డోంట్ థింక్ సో. నేనే అంత దొంగ మాటలు చెప్పను నేను. నేను తీయలేదు. అంటే ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అంటే నాకు అది డౌట్ వచ్చింది. నా దగ్గర కొన్ని మంచి మంచి ఫోటోలు ఉన్నాయి నేను తీసినాయి. అంటే పెద్ద అద్భుతమైన కెమెరాలతో తీసిన సింపుల్ ఫోన్ కెమెరాతో. బట్ ఆ మూమెంట్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. తులసి చెట్టు వర్షం అలా పడుతూ ఉంటుంది. ఆ మూమెంట్ ఈజ్ వెరీ, నాకు మూమెంట్స్ ఇష్టం రాదర్ దాన్ ది లైట్ అండ్ ఆల్ దట్. ఆఫ్ కోర్స్ బట్ మూమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. జస్ట్ ర్యాక్స్ అంటే బిచ్చగాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఆ చుట్టుపక్కల అది అద్భుతంగా ఫ్రేమ్ చేయొచ్చు అలాంటివి. అది ఇష్టం నాకు. సో రిటైర్ అయిన తర్వాత అది చేయాలని. తర్వాత ఐ వాంట్ టు సీ ద వరల్డ్. ఇప్పటికి ఒక 100 కంట్రీలు చూస్తుంటాను. ఒక ఐ థింక్ 70-80 చూశాను మోస్ట్ ప్రాబ్లీ, లెక్కే లేదు. ఇంకొక 100 కంట్రీస్ చూడాలి నా కోరిక. ఏంటి ప్రపంచ దేశాలు చూసిన తర్వాత మీకు అంటే నేర్చుకున్నది ఏమిటి మీ ఉద్దేశ ప్రకారం? నేర్చుకున్నది ఏమిటి అంటే గాడ్ ఈజ్ ఏ స్విస్ మ్యాన్. స్విట్జర్లాండ్లో పుట్టుంటాడు గాడ్. అందుకు అంతా వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? అబ్బా ఏం అద్భుతమైన కంట్రీ అది, అన్బిలీవబుల్ కంట్రీ. మీరు చూసారా స్విట్జర్లాండ్? చూడండి, ఖచ్చితంగా వెళ్ళండి. మీరు ఎక్కడైనా సరే మీరు వెళ్ళాల్సిందే స్విట్జర్లాండ్. వాట్ ఏ కంట్రీ ఇట్ ఈస్. ప్రకృతి అంటే అసలు అదేండి. దాంట్లో లోయలు, పర్వతాలు, నదులు, అసలు ఏ రకమైందే ఆ రకమైంది అక్కడ ఉంటుంది. అసలు ఎంత అద్భుతం. సమ్మర్లో బాగుంటుంది, వింటర్లో బాగుంటుంది, రైనీ సీజన్లో బాగుంటుంది. అసలు ఓ బాయ్, గాడ్ ఈజ్ ఎ స్విస్ మ్యాన్. అలా పెట్టారు. అద్భుతం. నాకు నచ్చిన కంట్రీ స్విట్జర్లాండ్. ప్యారిస్ కూడా బాగుంటుంది. ఓకే. ఇంత సున్నిత మనస్కులు, ఇంత ప్రకృతి ప్రేమికులు, లైఫ్ ఇంత చక్కగా ఎంతోమందికి చాలా రకాలుగా సేవ చేస్తున్నారు. అది మీరు బయటకు కూడా చెప్పుకోరు ఎంతమందికి సేవ చేస్తున్నారు అనేది. సో ఒక చిన్న మీ మీద ఒక చిన్న రాయనండి, లేకపోతే ఒక చిన్న మచ్చనండి, లేదా ఒక విమర్శ అనుకోండి. ఏమంటున్నారంటే ఇంతకు ముందున్నట్టు గురువారెడ్డి గారు ఇప్పుడు లేరు, మాట్లాడితే సర్జరీ అనేస్తున్నారు. అది చాలా 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 తప్పు విమర్శ. నా మీద వేరే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలన్నిటికీ నేను సమాధానం చెప్పుకోగలను. ఇది చాలా తప్పు విమర్శ. ఎందుకంటే అనవసరంగా సర్జరీ చేయడం అన్నది నా జీవితంలో లేదు ఇంత మటుకు. కానీ మీరు అన్నట్టు సర్జరీ ఎలా ఉంటుందంటే, నేను టెర్షియరీ రిఫరల్ డాక్టర్ అయిపోయాను నేను. అంటే నా దగ్గరికి వచ్చే 100 మంది పేషెంట్లు 90 మంది వేరే చోట్లంతా చూపించుకొని చివరిలో గురువారెడ్డి దగ్గర సలహా తీసుకుందామని వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ మోకాళ్ళ ప్రయాణంలో చివరి మజిలీకి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా దగ్గర ఇవాళ మోకాళ్ళ నొప్పి వచ్చి రేపు నా దగ్గరికి ఎవరు రారు. నా ఓపీడీలో మీరు చూస్తే చూడండి, ప్రాక్టికాలిటీకి అదే చెప్పేది, అందుకే చెప్పేది ఇప్పుడు. అందుకని ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మీరు ఒక ఓపీలో వచ్చి కూర్చోండి, 100 మంది నేను ఓపీ చూస్తే ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఆర్ రెడీ ఫర్ నీ రీప్లేస్మెంట్. ఆ లెవెల్లో ఆ స్టేజ్కి వస్తారు. అప్పుడు వస్తారు నా దగ్గరికి. సో నాది ఒక పేషెంట్ కలిసి ఇదే చెప్పారు. అదే చెప్తాను. నాది 3 సంవత్సరాలుగా సిటీలో ఉన్న డాక్టర్స్ అందరికీ చూపించాను, తగ్గలేదు. ఫైనల్ గా గురువారెడ్డి గారి దగ్గరికి వచ్చాను. నాది టెర్షియరీ రిఫరల్ డాక్టర్ స్టేటస్ నాది. సో చిన్న తలనొప్పులు, చిన్న కాళ్ళు నొప్పులు, నడు నొప్పులు రాదు. ఫైనల్ అన్నమాట. ఈ వచ్చిన వాళ్ళు అందరూ నా దగ్గర చేయించుకోరు కూడా, సలహా కోసం వస్తారు. అంటే ఈయన చెప్తే రైట్. సో అది ఒకటి నాకు సొసైటీలో అదొకటి ఉంది, గురువారెడ్డి ట్రూత్ చెప్తాడని. సో దాంతో కొంతమంది సెకండ్ ఒపీనియన్కి వస్తారు. పేషెంట్ కూడా రాడు, పేషెంట్ ఎక్కడో ఉంటాడు. వాళ్ళు ఒపీనియన్ ఎంఆర్ స్కాన్ పట్టుకొస్తారు. సార్ ఇది పలానా డాక్టర్ ఆపరేషన్ అన్నాడు, మీ ఉద్దేశం ఏంటని అంటారు. రోజుకి నాకు 10 మంది ఉంటారు అట్లా సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చేవాళ్ళు. సో నేను ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఒపీనియన్ అసలు ఏ మార్చను. సో ఈ సదరు విమర్శ, ఇప్పుడు నువ్వు డే టైం తాగుతావు, నువ్వు మంచోడివి కాదు, చెడ్డోడివి, విమర్శలు అన్నిటికంటే భయంకరమైన విమర్శ ఇది. ఎందుకంటే కాదు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ప్రజాముఖంగా నేను చెప్పుకునే అవకాశం వచ్చింది నాకు. ఈ పేషెంట్లకి డాక్టర్ మీద ఉన్న మిస్కన్సెప్షన్స్లో ఇది ఒకటి. గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్, నా దగ్గర ఇప్పుడు మీరు వస్తే 100 మంది పేషెంట్లు రోజుకి 30-40 మందికి ఆపరేషన్ వద్దురా బాబు అని వెనక్కి పంపిస్తాను. అనవసరమైన ఆపరేషన్ నేనే కాదండి, ఏ డాక్టరు చేయడు. తర్వాత ఇంకా కొంతమంది నా కలీగ్సే కొంతమంది గురువారెడ్డి దగ్గరికి కుడి మోకాల ఆపరేషన్కి వెళ్తే 2 కాళ్ళు చేస్తాడని అంటారు. అది ఇంకొక రకమైన విమర్శ, పనికి మాలని గిట్టనోళ్ళ చెప్పే విమర్శ ఇది. అది కూడా చెప్పాము. బట్ ఏమంటాం, సపోజ్ కుడికాలు అరిగింది అనుకోండి, 70 ఏళ్ల వ్యక్తి, 65 ఏళ్ల వ్యక్తి, ఎక్స్రే 2 కాళ్ళకి తీస్తాం. ఎడమ కాలు కూడా నొప్పి ఉంటుంది, ఇది ఎక్కువ ఉంది నొప్పి అంటాడు.
అప్పుడు మనం ఏం చెప్తాం, బాబు 2 కాళ్ళకి అవసరం, పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత రెండో కూతురు రెడీ అవుద్ది, కాబట్టి 2 కాళ్ళు ఒకేసారి చేయించుకుంటే నీకు సుఖం, ఒక నొప్పిలో 2 అయిపోతాయి, కవల పిల్లలు పుట్టినట్టు అని చెప్తాం. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ ఐఎమ్ ద పేషెంట్ ఐ వుడ్ రాదర్ గెట్ ఇట్ డన్, ఒక్కసారి 2 చేయించుకొని హ్యాపీగా ఉంటాను నేను. దీన్ని మా మిగతా డాక్టర్లు ట్విస్ట్ చేసి గురవారెడ్డి దగ్గరికి ఒక కాలు కోసం వెళ్తే 2 కాళ్ళు చేస్తాడు, పనికి మాలిన విమర్శలు. బట్ అవి నన్ను ముట్టుకో, అర్థం కదా. ఇది ప్రశాంతంగా ఉండి రాత్రిపూట పడుకుంటే నేను పేషెంట్లకి మంచి చేశాను అన్న క్లియర్ కాన్షియస్ తోటి నిద్ర పట్టితే ఈ రూమర్లని డోంట్ బాదర్ అట్ ఆల్. నా మీద చాలా ఉన్నాయి రూమర్లు, ఇట్లాంటి ఒకటి కాదు, 100. అంటే ఒకటి మనిషి గురించి, మనిషి విలువ, సమయం, డబ్బు, మానవిక సంబంధాల మీద ఇంత క్లారిటీ ఉన్న మీకు జనరల్గా ఒకళ్ళని అలా చేయాల్సిన చెయ్యలేరు. ఎందుకంటే మీరు ప్రతిదీ నేనే కాదమ్మా, ఎవరు చేయరు. అనవసరమైన ఆపరేషన్ చేసే డాక్టర్లు 1000 మందిలో ఒక్కడు ఉంటాడు, ఒక్కడు. ఆ పనికి వాళ్ళని అసలు అనవసరం మనం మాట్లాడుకోవడం. ఎవడు, నేనే కాదు, నేను గొప్ప అని చెప్పుకోవట్లా, ఏ డాక్టరు చేయడం అవసరం లేకుండా ఆపరేషన్. దట్స్ వాట్ ఇట్ ఈస్. నేను ఎందుకు చేస్తాను అసలు? నేను ఇంకా కొంతమందికి దండం పెడతాను, అరే బాబు మీరు చేయించుకోవద్దు, వెళ్ళిపోండిరా అని చెప్తాను. కొంతమంది వస్తారు భయంకరమైన ప్రాబ్లమ్స్ తోటి, ఎవరో డాక్టర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ సార్ ఇలిజారో చెప్పాడు సార్, అది లాగుతూ ఉన్నారు పీకుతూ ఉన్నారు అని వస్తాడు. నేను చెప్తాను, అరే బాబు ఇంత చేసినా అది ఫెయిల్ అయిపోద్ది, నువ్వు అనవసరంగా లక్షల ఖర్చులు పెట్టుకొని చివరికి ఇది అవుతావు, నువ్వు వెళ్ళిపోని దండం పెట్టి పంపిస్తాను నేను. దగ్గర 100 మంది ఉన్నారు అటువంటి. కాబట్టి ఈ రూమరు బేస్లెస్. బట్ నేను విన్నాను, నాకు ఏమాత్రం దాని మీద ప్రభావం లేదు, నా మీద ప్రభావం లేదు ఆ రూమర్ తోటి. మీ హాస్పిటల్లో ఏదో పేషెంట్స్ అనకూడదేమో, ఇప్పుడు గెస్ట్లకి ఆహ్వానం పలకడానికి ఒక రోబో ఉందిట. అవును, ఇప్పుడు రోబో సర్జరీలు చూసాం, మరి ఇలా ఆహ్వానం పలికి వాళ్ళకి మంచినీళ్ళు కాఫీలు ఇచ్చే రోబో చూడలేదు. అంటే ఇప్పుడు గచ్చిబౌలిలో మన హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోబోను కూడా ఆవిష్కరించాం. ఇది గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో తయారైన రోబో ఇది. ఇదేదో అమెరికా జపాన్ నుంచి వచ్చింది కాదు, తెలంగాణ మన పక్క టీ హబ్లో తయారైన రోబో. లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా మేము ముందుకెళ్ళి ఈ రోబోని తీసుకున్నాం. ఈ రోబో ఇంకా ఫైన్ ట్యూనింగ్ జరుగుతుంది. అది జరిగి ఇంకొక 4 రోజుల్లో కంప్లీట్ ఫుల్ ఇది వచ్చినప్పుడు అది రాగానే మిమ్మల్ని మీ ఫేస్ని రికగ్నైజ్ చేసి మీతో మాట్లాడి మీరు ఇది తీసుకొని మీ రిపోర్ట్స్ ఇవ్వటం, మిమ్మల్ని తీసుకెళ్ళి రిసెప్షన్లో దింపి రావడం ఇవన్నీ చేస్తుంది. కానీ వచ్చిన వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ అంతే కదా. ఎగ్జాక్ట్లీ, అద్భుతం. ఆ రోజు ఓపెనింగ్ రోజు రోబో ఈజ్ బికమ్ ద స్టార్. స్టార్టింగ్కి ఇప్పటికీ ఇన్నేళ్ల లైఫ్ తర్వాత గురువారెడ్డి గారిలో ఏమేమి మార్పులు వచ్చాయి? అంటే ప్రాక్టీస్ పెట్టిన తర్వాత అంటారా, లేకపోతే అసలు ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ? మంచి క్వశ్చన్ అడిగారు. పర్సనల్ లైఫ్లో కొంత కోపం తగ్గింది. మా ఆవిడ వల్ల కొన్ని నేర్చుకున్నాను నేను. షీ టాట్ మీ సమ్ థింగ్స్. పర్సనల్గా నేను కొన్ని అంటే పర్సనల్గా నేను కొన్ని నాలో ఉన్న వైఫ్ దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే అసలు అలా చెప్పరు. నేను దాన్ని మొహమాట లేనేలేదు నాకు. పర్సనల్గా నాకున్న కొన్ని డెఫిషియన్సీస్ని, కొన్ని తప్పుల్ని నేను కరెక్ట్ చేసుకున్నాను. అది థ్యాంక్స్ టు భవాని. తర్వాత నెంబర్ 2 అంటే నాకు వ్యక్తుల డెఫిషియన్సీస్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని కలుపుకుపోవడం అన్న, మనకు నచ్చిన లక్షణాలు అవతల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కలుపుకొని పోయే ప్రక్రియలో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చింది. అది పర్సనల్గా. ప్రొఫెషనల్గా మొదట్లో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చింది. అంటే ఇంకా కాంప్లెక్స్ పేషెంట్లను కూడా ఛాలెంజింగ్ కింద తీసుకొని వాళ్ళని ట్రీట్ చేసే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి కారణం ఈ ఎక్స్పీరియన్స్ ఒకటి, ప్లస్ మనం మంచి హృదయంతో చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి అని ఒక ఆత్మవిశ్వాసం ఒకటి. పాల్ కోహెలో చెప్పాడు, వెన్ యూ వాంట్ టు డూ గుడ్ థింగ్స్ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ అని. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం మంచి దీంతో మనం మొదలెడితే అన్ని ప్రకృతిలో శక్తులన్నీ కూడా కలగలిపి మీకు హెల్ప్ చేస్తాయి. సో అది గట్టి నమ్మకం, నాకు మూర్ఖ నమ్మకం. అది గట్టి నమ్మకం కూడా కాదు,
మా వాళ్ళు ఒక్కోసారి మా కలీగ్స్ నా దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటి సార్ ఈ పేషెంట్ని ఏం చేస్తారు సార్ మీరు, ఈ పేషెంట్ ఎట్లా తీసుకుంటారు మీరు అంటారు. నేను లేదు బాస్ వీ విల్ డూ ఇట్ అని చేస్తాను. బిలీవ్ మీ 99 out of 100 times I come out as winner. That is because of the sheer willpower and focus and clarity. అది నా గొప్పేం కాదు, నేను చెప్పాను కదా పొగరు. ఇది మంచిగా ఉండి చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయన్న పొగరు. అది అటు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ఎవరి దగ్గరైనా సరే మనకు నచ్చని విషయాలనండి, లేదా ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన మిస్టేక్స్, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగానో ప్రేమగానో అభిమానంతోనో ఉండాలి అని అంటే అది యాక్టింగ్ అవుతుందా, లేకపోతే మనల్ని మనం మార్చుకున్నా ఉంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఒక రకంగా యాక్టింగ్ అంటారు కొంతమంది. నో డౌట్ కొంతవరకు యాక్టింగ్ అది, నో డౌట్ అబౌట్ దట్. అని ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మీ మీద కోపం ఉంటే కోపం ఉన్నట్టుగానే ఉండాలా, లేకపోతే కోపాన్ని కొంత అణిచి నేనేమంటానంటే నాకు రెండు ఉన్నాయి. వెరీ సింపుల్ లాజిక్. మీరు నన్ను ఏమైనా అన్నారనుకోండి, మీరు నాకు కావాల్సిన వాడు అనుకోండి, ఐ డోంట్ మైండ్. ఇంకొక ఆయన ఎవరైనా అన్నాడు అనుకోండి, ఆయన నాకు తెలియదు, ఐ డోంట్ కేర్. సో వర్డ్లో సెంటెన్స్లో మైండ్ని మార్చి కేర్ పెడితే చాలు. ఇంకెవరి మీద ఎవరు అన్నదానికి మనం బాధపడక్కర్లా. అయినోళ్ళు అంటే వీ డోంట్ మైండ్, కానోళ్ళు అంటే వీ డోంట్ కేర్. సో ఇంకా అసలు బాధపడడానికి స్కోప్ ఏముంది, ఫలానోడు అన్నాడు పీక్కుదడానికి. సో దట్ ఈజ్ మై ఇది. అలానే నేను ఇప్పుడు మీరు నన్ను హర్ట్ చేశారు, మీ మీద నాకు కోపం ఉంది. సో ఆ కోపాన్ని ఒక 5 నిమిషాలు మట్టుకుంచి తర్వాత అణగదొక్కుతాను. రెండోసారి కలిశారు మీరు పార్టీలో కలిస్తే, నేను ఎదురు పడితే నేనే మీకు చేయించి అమ్మ అంజలి బాగున్నావు అంటాను, అక్కడితో అయిపోతుంది అది. సో మీరు కూడా బాగున్నాను సార్ అని ఒక కప్పు కాఫీ దాటి తాగుతాం. ఈ కోపం అన్నమాట అసలు నా బుర్రలోంచి ఎప్పుడైనా వెళ్ళిపోయింది. అర్థమైందా? అసలు అది గుర్తు రానివ్వను, రాదు. సో దట్ ఈజ్ వేర్ ది రిలేషన్షిప్స్ ఆర్ బిల్ట్. అది ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు, నా వెన్నులో పొడిచిన వాళ్ళు, నాకు మోసం చేసిన వాళ్ళు, నన్ను భయపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరంటలా. బట్ నాకు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు కలిస్తే మటుకు ప్రశాంతంగా మాట్లాడతాను. కొంతవరకు నటనే అవ్వచ్చు అది, బట్ ఆ నటనని ఎక్స్ట్రాడినరీ ఆస్కార్ లెవెల్కి పట్టుకెళ్ళను, ఓవర్కమ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వెనక్కి తొక్కేస్తాను. పాజిటివ్ ఫీలింగ్స్ ముందుకు వస్తే మళ్ళీ కూర్చుంటాను, కప్పు కాఫీ తాను, కబుర్లు చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. సో అది సంగతి. ఇంత సీనియర్ మోస్ట్ డాక్టర్ కాబట్టి నేను అడుగుతున్నాను, రాబోయే డాక్టర్లకి కానివ్వండి, యూత్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు చాలా చాలా వీడియోలు ఎంతో చక్కగా హృదయంగా చాలా న్యాచురల్గా అందరికీ కూడా వాళ్ళ జీవితాలకు యాప్ చేసుకునే విధంగా, అది అవసరం కూడా చాలా విషయాలు, అది వర్షం గురించైనా, తిండి గురించైనా, రిలేషన్ గురించైనా కూడా మీరు చాలా రకాలుగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇందాక చెప్పినట్టు నేను భాషణలు ఇచ్చి సందేశాలు ఇచ్చే సద్గురుని కాదు. నేను నా పేరు గురువు అయితే అయి ఉండొచ్చు, బట్ సద్గురుని కాదు. బట్ అఫ్ కోర్స్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ డోంట్ మైండ్ షేరింగ్ మై థాట్స్ ఆఫ్ వాట్ ఏ హ్యాపీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. బట్ అది పర్సన్కి మారచ్చు, ప్లేస్కి మారచ్చు. నేను చెప్పే సింపుల్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండటం చాలా ఈజీ అంటారు. చాలా ఈజీ. మన ముందు ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉంటాయి కదా. హ్యాపీగా ఉండటం చాలా ఈజీ. మనం దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటాం. We make things complicated. Problems are like pebbles. If you keep them near the eye, they will close your vision. If you keep them there, there is a pebble. అంతే, సింపుల్. అదంతా చెప్పడం చాలా తేలిక అనుకుంటారు మీరు, కానీ పాటించడం కూడా తేలిక, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీరియస్గా తీసుకోవద్దు. టేక్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్, నెంబర్ 1. నెంబర్ 2, లైఫ్ ఈజ్ సో స్మాల్, సో సింపుల్ అండ్ సో బ్రిటిల్. ఇవాళ బయటికి పోతే రేపు పొద్దున్న ఉండకపోవచ్చు మనం. అంత చిన్న లైఫ్లో, అంత తక్కువ స్పాన్లో లేనిపోని కక్షలు, ప్రిజుడిస్లు, పగలు, క్రోధాలు, కోపాలు ఇవన్నీ అనవసరం. చక్కగా హాయిగా ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ ప్లాన్ యువర్ ఫ్యూచర్. డాక్టర్స్కి ప్లాన్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫోకస్ ఆన్ దట్. తర్వాత 4వది, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ ద ప్రొఫెషన్, ట్రై టు బీ గుడ్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఈ 4 చెప్తాను. తర్వాత మానవ సంబంధాల గురించి నేను చెప్పేది ఒకటే విషయం, ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, గివ్ లవ్.
కిల్ దెమ్ విత్ లవ్, దట్స్ ఆల్, అంతే. డాక్టర్ని పెళ్లి చేసుకోవడం ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్లస్సే, నో డౌట్ అబౌట్ దట్. అంతేనా? ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం ఉంటుంది. తర్వాత వృత్తిలో ఉన్న బాధ్యతలు, బాధలు, ఛాలెంజెస్ తెలుస్తాయి. సో కాబట్టి డాక్టర్ డెఫినెట్గా ప్లస్సే. నిజంగా సార్, యాక్చువల్లీ ఇంకా మాట్లాడాలని ఉంది, టు బి ఫ్రాంక్. ఇంకా మీ వాళ్ళు క్లోజ్ అంటారు, ఇంతసేపు ఎవరు చూస్తారు? లేదు, మీ లంచ్ టైం మేడం కూడా సండే పూట వచ్చారు, వీళ్ళు ఇంకా వెళ్ళట్లేదు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ నేను మీ ప్రైవేట్ టైం నేను తీసేసుకున్నాను. పర్లేదమ్మా, చాలా చాలా నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ నాలో ఉన్న మనిషిని బయటికి తీయడానికి ఉపయోగపడతాయి, నాలో ఉన్న భావుకతతో పంచుకోవడానికి ఉపయోగపడతాయి, నాలో ఉన్న అనుభవాల్ని, భావాల్ని పంచుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. సో ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.